Hey, good morning. Good morning, all of you. Good morning, Dhanalakshmi Madam garu. Good morning. Good morning. Good morning, Raj Babu garu. Good morning. Good morning, sir. Good morning. And good morning, Andi Suresh Babu garu. Good morning. Good morning. Good morning. Good morning, Andi M. Venkateswarlu garu. And good morning, Prasad garu. Good morning, sir. Good morning, sir. Good morning. Okay. Good morning, Andi Kumar Rao garu. Good morning, sir. Ashok Kumar garu. Good morning, Andi. Good morning. ఓకే సో నిన్న మనం మాట్లాడుకున్నటువంటి వాటి మీద ఏదైనా క్లారిటీ మిస్ అవుతున్న పాయింట్ ఏదైనా ఉంటే అడగండి. ఎవరికైనా క్లారిటీ మిస్ అవుతుంటే ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. వాళ్ళు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఒక స్టార్టింగ్ 10 minutes మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. మిడిల్లో నేను మళ్ళీ క్లాస్ చెప్తాను. లాస్ట్ 10 minutes క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ 10 minutes మళ్ళీ మీరు మాట్లాడచ్చు. సో మీరు అడగాలనుకునేది చాలా స్ట్రైట్ గా సింగిల్ సెంటెన్స్ లో అడిగేసి. సో నిన్న మనం మాట్లాడుకున్న దాని మీద నిన్న జరిగినటువంటి క్లాస్ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా వచ్చి కనుక్కుంటే, ఏదైనా క్లారిటీ సరిగ్గా ఫామ్ కానట్టు కనుక్కుంటే, నాకు పలానా విషయంలో క్లారిటీ ఫామ్ కాలేదు అని అడిగితే నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ధనలక్ష్మి మేడం గారు మాట్లాడారు. ఈచ్ వన్ 30 seconds తీసుకోండి, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. లాస్ట్లో కొద్దిగా ఎక్కువ టైం ఇస్తాను. ఎందుకంటే నేను మీతో క్లాస్ స్టార్ట్ అయిన ముందు మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. అన్నీ ఒకేసారి అడగాలని ట్రై చేయబాకండి. సో ఇప్పుడు ఏ పాయింట్ అడుగుదాం? సో బై 7:15 కల్లా మీతో మాట్లాడటం అనేది క్లోజ్ చేస్తానండి. 7:15 కల్లా క్లోజ్ చేస్తాను. ఓకే, ధనలక్ష్మి మేడం గారు మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీ యొక్క స్క్రీన్ మీద మైక్ అన్మ్యూట్ చేయండి. వినపడుతుందా సార్? వినపడుతుంది. సార్ నిన్న మీరు చెప్పిన క్లాసు నాకు చాలా బాగా అర్థమైంది సార్. అర్థమైంది కదా? ఓకే. ప్రతి పాయింట్ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఓకే. క్లాస్లో మీరు చెప్పే విధానం చాలా నచ్చింది సార్. ఫస్ట్ ఇంకా అక్కడే ఉంది. ఈ రోజు చెప్తాను అసలు విధానం. నా విధానం ఈ రోజు బయటకు వస్తుంది. అదే జస్ట్ సార్, ఆ రోజు జస్ట్ ఇంట్రడక్షన్ అని చెప్పింది. అంటే మనము హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడుతున్నాం కానీ దానికి ఎండ్ లేదు సార్. అంటే ఆ ప్రతిదీ కూడా మనం ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది, ఆ డిసీజ్ ని ఎండ్ ఎలా చేయాలో ఎవరు చెప్పట్లేదు సార్. ఓకే. అది నాకు అందుకే సార్ నేను ఇలా జాయిన్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మీకు అది ఇక్కడ కరెక్ట్గా దొరుకుతుందండి. ఎందుకు వస్తుందో దొరుకుతుంది, దాన్ని ఎలా శాశ్వతంగా ఎండ్ చేయాలని మీకు ఇక్కడ కరెక్ట్గా దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం గారు, ఓకే, వెరీ గుడ్. సో అట్లా మేడం గారు లాగా సింపుల్గా, ఇది అప్రిషియేట్ చేసేటువంటి సభ కాదు, మీరు నన్ను అభినందిస్తూ ఉండొద్దు. సో మీకు ఏం పాయింట్ కావాలో, సార్ నాకు ఈ పాయింట్ దగ్గర క్లారిటీ లేదు, ఆ పాయింట్ మీద చెప్పండి స్ట్రైట్గా. గుడ్ మార్నింగ్ ఇవన్నీ కూడా వద్దు, ఎందుకంటే ఫార్మాలిటీస్ అని మెయింటైన్ చేస్తుంటే టైం అయిపోతుంది. సో మన దానిలో చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎర్లీగా 7:15 కల్లా క్లాస్ క్లోజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. సో అందరు కొద్దిగా షర్ట్లు వేసుకోండి. మీరు షర్ట్స్ వేసుకొని మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. బన్నీల మీద షర్ట్లు లేకుండా మీటింగ్స్కి అటెండ్ కాకూడదు. ఓకే, సురేష్ బాబు గారు ప్లీజ్ మాట్లాడండి. హెల్త్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటుంది టాపిక్స్. ఓకే, మీకు సింక్ కాని పాయింట్ ఏదో అడగండి, ఆ పాయింట్ మీద మాట్లాడతాను. నాకు రైతు పూట 2-3 times లేవాల్సి వస్తుంది పాస్ కి. దానికి ఏం సొల్యూషన్ ఏంటి సార్? ఎట్లా సొల్యూషన్ మీరు ఈ 1 week అయిపోయేసరికి కల్లా మీకు అందుతుందండి. ఓకే, ఓకే, గుడ్. నెక్స్ట్ రాజు బాబు గారు. సో మీరు అడగాలనుకుంది చాలా ప్రిసైజ్ గా పెట్టేసుకోండి. నాకు ఇది ఉంది, ఏంటి నాకు పాయింట్, నేను చెప్పింది నాకు అది అర్థం కాలేదు, దానికి ఏంటి ఎక్స్ప్లెనేషన్. సో నేను మీతో కమ్యూనికేషన్ 1 minute లో క్లోజ్ అయ్యేలా చూడండి. ఓకేనా? ఓకే, రాజుబాబు గారు, ఎందుకంటే నేను ప్రతిరోజు మీతో మాట్లాడతానండి. ప్రతిరోజు మీకు 2 minutes టైం ఉంటుంది. మన క్లాస్ స్టార్టింగ్ లో 1 minute ఉంటుంది, ఎండింగ్ లో 1 minute ఉంటుంది.
సో మీరు మీకు వచ్చేటువంటి పాయింట్ ఎప్పటికప్పుడు అడిగేస్తారు. సార్ రాజుబాబు గారు, సార్ ప్లీజ్ మాట్లాడండి. ప్లీజ్ అన్మ్యూట్ అందరూ కూడా అన్మ్యూట్ బటన్ కి టచ్ అవ్వండి. మ్యూట్ అండ్ అన్మ్యూట్ చేసేసారు. మీ లెసన్ అంతా రాసుకున్నానండి. నా కుటుంబానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, పిల్లలకు కూడా. చాలా బాగుంది, సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరు డౌట్స్ ఏం లేని వాడు సింపుల్ గా థ్యాంక్ యూ అని చెప్పేసాయి, ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. విద్యాసాగర్ గారు ఓకే, నో డౌట్, వెరీ గుడ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఓకే. అశోక్ కుమార్ గారు మాట్లాడండి. అశోక్ కుమార్ గారు మాట్లాడండి. అశోక్ కుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నో డౌట్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది సార్, కొద్దిగా ఎందుకు చలికాలం అనే ఏందో అర్థం కావట్లేదు. ఓకే, సమస్య గురించి సొల్యూషన్ నేను ఇస్తాను. నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్ మీద ఏదైనా మీకు లోతుగా అర్థం కాదు, ఏదైనా డౌట్ గా ఉంటే ఆ పాయింట్. ఏం లేదు సార్, సూపర్. వెరీ వెరీ. ఎందుకంటే మీ యొక్క హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడబాకండి. హెల్త్ ఇష్యూ మనం 1 వీక్ అయిపోయేసరికల్లా దాని సొల్యూషన్ వచ్చిందండి. అందరూ హెల్త్ ఇష్యూస్ వస్తుందండి. ఓకే. సో నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్ మీద మీకు ఏదైనా క్లారిటీ ఫామ్ అవ్వలేదు అన్న పాయింట్ ఎలిమెంట్ చేయండి. వెరీ గుడ్. రమేష్ గారు మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ తీసేసేయండి. కమ్ టు ద పాయింట్. టైం మనం ఎక్సీడ్ అవుతాం. డౌట్ ఏమైనా ఉందా? డౌట్ నిన్న మాట్లాడుకున్నాం కదా, డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ బాగుంది. గుడ్, క్లాస్ బాగుంది. ఓకే, అప్రిషియేషన్స్, గుడ్ మార్నింగ్స్ కాసేపు పక్కన పెట్టేసేద్దాం. మీకు స్ట్రైట్ గా ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ అడగండి. సో నేను దానికి అవసరాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ముందుకు మూవ్ అవుతాను. స్వామి నాకు ఆడియో రాయల్ గురువు గారు. ఓకే, ఒకసారి కామెంట్ చూద్దాం. స్వామి నాకు ఆడియో రావటం లేదు. కాశీ విశ్వనాథం గారు స్వామి అంటున్నారు. కాశీ విశ్వనాథం గారు మీరు సరిగ్గా కనెక్ట్ అయినట్లేదు. ఒకసారి మీటింగ్ నుంచి లీవ్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. అండ్ వెంకట్ గారు మాట్లాడండి ప్లీజ్. వెంకట్ అన్మ్యూట్ చేయండి, మైక్ అన్మ్యూట్ చేయండి. మైక్ సార్ మాట్లాడండి. నమస్కారం సార్. క్లాసు సాయంకాలము ఇంట్రొడక్షన్ క్లాస్. ఓకే. ఇంట్రొడక్షన్ క్లాస్ లో పబ్లిక్ లో కొన్ని అపోహలు అనే ఒక మెసేజ్ చూశాను ఈ గ్రూప్ లో. వాళ్ళకి ఇబ్బందికరంగా వాళ్ళు చాలా ఓవర్కమ్ గా మాట్లాడే ఆలోచన, అది పబ్లిక్ లో ఒక బ్యాడ్ మెసేజ్ గా అతని ఆలోచన ఉండింది. సో దాన్ని నీట్ గా మీరు అపోహలు తొలగిస్తూ నిన్న క్లాసు మిగతా వాళ్ళకు పార్టిసిపెంట్స్ కు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే దాంట్లో చక్కగా ఉంది సార్. చాలా సంతోషం. సో ముందు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ గా ఉంటున్నారో వాళ్ళకంటూ గురువు మీద ఒక పూర్తి నమ్మకం ఉన్నప్పుడే క్లాసెస్ ను బాగా గ్రాస్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకోవడానికి. సో అది నిన్న క్లాస్ లో మీరు చక్కగా చెప్పి విశదీకరించి చాలా థ్యాంక్స్ సార్. మోర్ ఓవర్ దీస్ క్లాసెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఎవరీ వన్. అది అమ్మాయిలకు, అబ్బాయిలకు, పిల్లవాళ్ళకు, యంగ్ జనరేషన్ కు, జనరల్ గా యంగ్ ఏజ్ ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇప్పుడు వెంకట్ గారు చెప్పారు. వెంకట్ గారు చెప్పినట్టుగా మీరు ఎవరు చెప్పాకండి. సో మన క్లాసులు ఎలాగో డెఫినెట్ గా బాగానే ఉంటాయి. సో మీరు ఉన్నటువంటి స్ట్రైట్ ఆన్సర్ క్వశ్చన్ వేయండి. ఓకే, మీరు స్ట్రైట్ క్వశ్చన్స్ ఏమి అయిపోతే నేను డైరెక్ట్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాను. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్. ఓకే, సుజాత మేడం గారు సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి. సార్ చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు సార్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సూర్యబాబు గారు సార్ మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ పెయిన్ గా ఉంది. ఓకే, ఆ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, 1 వీక్ మీరు నన్ను కంటిన్యూగా ఫాలో అవటం అంతే మీరు చేయాల్సింది. 1 వీక్ సార్. ఇంకోటి నాకు నా ఏజ్ 43 సార్. ఓకే,
నాకు సైటు అంటే ఆ చిన్న అక్షరాలు కనబడట్లేదు. అవి కూడా మీకు కనపడతాయి. మీరు తీసుకునే మెడిసిన్స్, మీరు తీసుకునే స్పెట్స్ తీసుకోండి అండ్ నన్ను ఫాలో అవుతురండి. ఓకే సార్. సార్ ఇప్పుడు నిన్నటి మీటింగ్ నాకు అంటే నేను కొద్దిగా పొలంలో ఉన్నాను, అది నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. మరొకసారి చూడండి, రికార్డింగ్ మన గ్రూప్ లో ఉంటుంది. రికార్డింగ్ మరొకసారి వాచ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యోగానందరావు, ఐ థింక్ ఎస్ యోగానందరావు గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, మిమ్మల్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందరూ కూడా అన్మ్యూట్ ఒకసారి ఆ బటన్ ప్లే చేయండి. ఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి. ఓకే, హరినాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, నో డౌట్. రాయల్ గురు గారు థ్యాంక్ యూ అండి, నో డౌట్. చాలా టైం సేవ్ చేస్తున్నారు, వెరీ గుడ్. ప్రసాద్ గారు, కుమార్ రాజు గారు మాట్లాడండి. నో డౌట్ సార్, నో డౌట్. వెరీ గుడ్. అండ్ కుమార్ రాజు గారు నిన్న మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ మీద మీకు ఏదైనా క్లారిటీ ఫామ్ కానట్లుగా ఉంటే అడగండి. ఓన్లీ నిన్న మాట్లాడుకున్న టాపిక్ కి సంబంధించే మాట్లాడండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఒకవేళ నిన్న మాట్లాడుకున్న టాపిక్ కొంతమంది అటెండ్ కాని వాళ్ళు అనుకుంటే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో దాని రికార్డింగ్ ఉంది, దాన్ని వాచ్ చేయండి. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు, కాశీనాథ్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణారెడ్డి గారు, కిరణ్ మాధవ. సో ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఏదైనా డౌట్ కనుకుంటే మీరు అన్మ్యూట్ చేసి మీ కెమెరా ఆన్ చేసి నాతో మాట్లాడండి. కిరణ్ మాధవ్, ప్లీజ్ మాట్లాడండి. ఏమైనా డౌట్ ఉందండి నిన్న మాట్లాడుకున్న టాపిక్ మీద? టెన్షన్ హెడేక్ కి ట్రీట్మెంట్ ఏమో ఉంది. టెన్షన్ హెడేక్ మంత్లీ కంట్రాక్షన్స్ హెడేక్ సార్ 6 months నుంచి నాన్ స్టాప్ గా ఉంది. ఏం లేదు, నన్ను ఫాలో అవ్వండి. జస్ట్ 1 week ట్రైనింగ్ మీరు ఫాలో అవ్వండి, మీకు మొత్తం చాలా వరకు సొల్యూషన్స్. సో మన క్లాసెస్ యాస్టీస్ గా ఫాలో అవుతుంది, బ్రేక్ ఇవ్వకుండా. ఓకే, మీరు తీసుకునే మెడిసిన్ ప్యారల్ గా నడపండి, నన్ను ఫాలో అవుతూ రండి. ఓకేనా? ఓకే, గుడ్. ఇంకా నెక్స్ట్, సో మీ యొక్క హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి అన్నిటికీ సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుందండి. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో దానికి సంబంధించిన మెడిసిన్ రెగ్యులర్ గా వాడుకోండి. ఇది ఆయుర్వేదం అయినా పర్వాలేదు, హోమియో అయినా పర్వాలేదు. మీరు ఏదైతే వాడుతున్నారో దాన్ని యాస్టీస్ గా వాడండి, ఆపొద్దు. వాటిని అట్లా వాడుతూ ప్యారలల్ గా నన్ను కొంత ఫాలో అవుతూ రండి. మీకు ఈ విత్ ఇన్ 1 week లో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల్లో చాలా బెటర్మెంట్ వస్తుంది. మీరు ఎంత కమిటెడ్ గా మీరు ఫాలో అవుతున్నారు అనే దాని మీద మీకు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మీరు పైన తేలికగా పాటిస్తున్నారు అనుకోండి, కొద్దిగా రిజల్ట్ వస్తుంది. మీరు కంప్లీట్ ఫోకస్డ్ గా కనుక 1 week దీని మీద పెట్టారంటే 90% రిజల్ట్ కూడా వస్తుంది. సో అది మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ కమిట్మెంట్ మీద డిసైడ్ అయింది. నెక్స్ట్ కుమార్ రాజు గారు. సో ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క ఫీడ్బ్యాక్ టైం ఎక్సీడ్ అవుతున్నాము. ఇనిషియల్ 15 minutes మాత్రమే ఆ ఫీడ్బ్యాక్స్ ఇస్తానండి. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 6:14 అవుతుంది, ఓన్లీ 1 minute. సో ఓకే, రిమైనింగ్ పీపుల్స్ తో మరలా క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చాలా కమిటెడ్ పీపుల్స్. సో కమిటెడ్ పీపుల్స్ కాబట్టి ఇన్ టైంలో మీరు క్లాస్లోకి అటెండ్ అయ్యారు. అండ్ చాలా మంది అసైన్మెంట్ సబ్మిట్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక టీచర్కి హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే, స్టూడెంట్ టీచర్ ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అయ్యి ఆ రిజల్ట్ వెంటనే పొందితే చాలండి, ఆ టీచర్కి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ రియల్లీ మీరు నన్ను చాలా హ్యాపీగా ఉంచారు. సో కొంతమంది అసైన్మెంట్స్ ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో వారు ఈరోజు అసైన్మెంట్స్ని సబ్మిట్ చేయండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న టాపిక్కి సంబంధించి ఒక 2 minutesలో నేను ఏం మాట్లాడుకున్నామో గుర్తు చేసుకొని ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. మనం అందరం కూడా ఎల్లో మెథడ్ అనేటువంటి ఎల్లో హెల్త్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో కొనసాగుతున్నాం. ఎల్లో హెల్త్ అంటే ఏంటంటే, మన
మన జీవితంలో మనకు ఆరోగ్యం రావాలి అంటే, సంపూర్ణ ఆరోగ్యం రావాలి అంటే 5 ఎలిమెంట్స్ ఉండాలి. శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, సామాజిక పరంగా కూడా బాగుండాలి. ఈ 5 ఎలిమెంట్స్ ఎవరిలో అయితే అన్ని బాగుంటాయో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నట్లు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి డెఫినేషన్ ఆరోగ్యం అనేటువంటి పదానికి. బట్ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకు ఆరోగ్య పరిస్థితి, శారీరక పరిస్థితి ఒకటే పట్టించుకోబడుతుంది. మానసిక పరిస్థితి పట్టించుకోవట్లేదు, ఆర్థిక పరిస్థితి పట్టించుకోవట్లేదు, కుటుంబ పరిస్థితి పట్టించుకోవట్లేదు, సామాజిక పరిస్థితి పట్టించుకోవట్లేదు. వీటన్నిటిని ఒక చోట ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాటన్నిటికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వటమే. ఆ ట్రైనింగ్స్ ను పొందుతూ ఒక పక్క డాక్టర్ గారు మనకి ఇచ్చేటువంటి మెడిసిన్స్ ని యాస్టేజ్ గా కొనసాగిస్తూ మనకున్నటువంటి వ్యాధులు చాలా తక్కువ రోజుల్లో శాశ్వతంగా బయటకు తెప్పించేటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మనకి 7 days ఉంటుంది. సండేతో స్టార్ట్ అయ్యి సాటర్డేతో క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ మనం ఇప్పుడు 2nd day ఉన్నాం. సో ఎల్లో మెథడ్లో, ఎల్లో హెల్త్ విధానంలో మనకి మంచి రిజల్ట్ రావాలి అంటే మనకు 2 ముఖ్యమైన అవసరాలు ఉన్నాయి. మెంటల్ రిక్వైర్మెంట్ ఒకటి, ఫిజికల్ రిక్వైర్మెంట్ ఒకటి. మీరు మానసికంగా ఓపెన్ మైండెడ్గా ఉండండి. నా దగ్గర నుంచి కొత్త విషయం దొరికిద్దండి, మీకు దాన్ని పట్టుకోవడానికి, క్యాచ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు నేను మీకు చాలా కొత్త విషయాన్ని చెప్తాను. నా కొత్త విషయాన్ని మీరు ప్రాక్టికల్గా ఈ రోజు అప్లై చేస్తే రేపు మార్నింగే రిజల్ట్ వచ్చేటువంటి పాయింట్ చెప్తాను. అండ్ అప్లై చేయడం కూడా చాలా సింపుల్గా ఉండేది మాత్రమే చెప్తాను. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి. సో మానసిక పరమైన రిక్వైర్మెంట్స్ ఓపెన్ మైండెడ్గా ఉండండి. అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీ దగ్గర పెన్ను, నోట్బుక్, ఎల్లో బ్యాండ్. అందరు కెమెరాస్ ఆన్ చేయండి ఒకసారి. అందరూ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. అందరూ కూడా క్లాస్లో ప్రజెంట్ 26 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి, అందరూ కూడా. సో ఎల్లో బ్యాండ్ చూపించండి. ఎస్, ఎల్లో పెన్ పెట్టుకున్నారు. వెరీ గుడ్ వెంకట్ గారు, ఎక్సలెంట్. అసలు ఎల్లో బ్యాండ్ మనకి వెంకటేష్ అండ్ రాణా యాడ్ వస్తుంది చూసారా? బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఇట్లా పట్టుకొని ఇలా చూపిస్తూ ఉంటారు సిగ్నల్ లాగా. సో మనం ఎల్లో బ్యాండ్ చూపించాలి అనమాట. సో అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయలేదంటే మీరు ఎల్లో బ్యాండ్ కట్టలేదు అనమాట. కట్టండి, నో ప్రాబ్లం. సో నిన్న సండే అయ్యింది, కొంతమందికి షాప్స్ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఓకేనా? అందరూ కూడా క్లాస్ మొత్తం కూడా కెమెరాస్ ఆన్ చేయండి అందరూ కూడా. ఎందుకంటే నేను చెప్పేది మీకు అసలు ఎంతవరకు అర్థం అవుతుందని మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో నాకు బ్యాక్ అర్థం అవుతుంది, బ్యాక్. సో అందరూ షర్ట్స్ వేసుకోండి, షర్ట్స్ వేసుకొని కెమెరా ముందు కూర్చోండి. నేను మాట్లాడేది మీకు అది ఎంతవరకు అర్థం అవుతుందని మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తిరిగి నాకు అర్థం అవుతుంది. సో అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి. ఎం రాంబాబు గారు కెమెరా ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. యుగంధర్ గారు, సూర్యబాబు గారు, రాజు నాయక్, కృష్ణారెడ్డి, కాశీనాథ్, కుమార్ రాజు, సూర్యబాబు. సో అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేటువంటి కంటెంట్ అసలు మీకు ఎంతవరకు అర్థం అవుతుంది, మీరు తలకాయలు ఊపేదాన్ని బట్టి, మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి నేను దాన్ని ఎలా మాడిఫై చేసుకోవాలో నేను చేసుకుంటాను. సో మీరు కెమెరాస్ ఆఫ్ లో ఉన్నాయి అనుకోండి, నేను ఏదో ప్లేన్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. అది మీ లోపల ఎక్కువ రిజల్ట్ తీసుకురాదు. సో అందరూ కూడా ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. సో అది మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో నాకు అర్థం. అండ్ మన కోర్స్ లో ఈ 1 week ట్రైనింగ్ లో నేను మీకు టీచర్ నండి. సో నేను ఏదైతే మీకు చెప్తానో దాన్ని మీరు ఫాలో అవడానికి 100% కమిటెడ్ గా ఉండండి. 100% కమిటెడ్ గా ఉండండి. కొంతమంది ఇంకా ఫాలో అవడం లేదు. హరినాథ్ రెడ్డి గారు స్విచ్ ఆన్ యువర్ కెమెరా. శ్రీనివాసరావు గారు, కృష్ణారెడ్డి గారు, రాజు నాయక్ గారు, కాశీనాథ్ గారు, కుమార్ రాజు, సూర్యబాబు. సో మేక్ ఇట్ ఫాస్ట్. సో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను చూస్తే నేను మీకు బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఈ 1 week లో ఎంత మ్యాక్సిమం రిజల్ట్ మీకు ఇవ్వగలుగుతానో అంత ఇవ్వగలుగుతాను. సో రేపటి నుంచి మన క్లాసులో కెమెరా లాంచ్ చేయండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ లేకుండా చూసుకోండి. ఓకే, నిన్నటి క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటంటే మెంటల్ రిక్వైర్మెంట్స్. ఓపెన్ మైండెడ్గా ఉండండి. కొత్త విషయాన్ని తెలుసుకుందామని ఓపెన్ మైండెడ్గా ఉండండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మన క్లాస్ నుంచి ఎక్కువ బెనిఫిట్ మనం పొందాలంటే మన దగ్గర నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, చేతికి ఎల్లో బ్యాండ్ ఉండాలి,
సక్సెస్ అవ్వాలనే థాట్ మన మైండ్ లో ఉండాలి. 1 వీక్ కల్లా నేను సక్సెస్ అవ్వాలనే థాట్ మన మైండ్ లో ఉండాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ మనకు కావాలి అనేది నిన్నటి క్లాస్లో మనం చూసాం. ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయేసరికల్లా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు ఇచ్చేటువంటి అటెన్షన్ బట్టి మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే 90% రిజల్ట్ కూడా వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇది ప్రజెంట్ మనకు నడుస్తున్నటువంటి బ్యాచ్ 9th బ్యాచ్ నడుస్తుంది. ప్రీవియస్ ఉన్నటువంటి బ్యాచెస్ లో ఆ రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు కమిటెడ్ అనమాట. ఈ 1 వీక్ దీనికి కేటాయిస్తున్నారు ఎక్కువ టైం. సో మీరు కూడా అలాగా ఉండి ఎక్కువ రిజల్ట్ పొందుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మనం ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనం మందులు వాడుతున్నా కూడా వ్యాధులు ఎందుకు తగ్గటం లేదు అనేటువంటి టాపిక్ మీదకి ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ పేరు వచ్చేసరికి ధ్యాస. ధ్యాస ధ్యాస అంటే ఫోకస్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెడిసిన్స్ తెచ్చుకుంటున్నాం, డాక్టర్ గారు చెప్పినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేపించుకుంటున్నాం, డాక్టర్ గారు చెప్పినటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నాం, అయినా డిసీజ్ తగ్గటం లేదు. ఎందుకని తగ్గటం లేదు? ఎందుకని తగ్గటం లేదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏంటిది అదంటే ధ్యాస. మీరు మీ అనారోగ్యం మీద ఎక్కువగా ధ్యాస పెట్టి ఉంటున్నారు. మీరు మీ అనారోగ్యం మీద గనక ఎక్కువ ధ్యాస పెడుతూ గనక ఉంటే ఆ ధ్యాస పెట్టడం అనేటువంటి అంశం మీ అనారోగ్యాన్ని చాలా బాగా పెంచిద్దండి. ఎలా పెంచిద్ది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు మీ అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నారు, వాడు బాగా చదువుకుంటున్నాడు, బుక్స్ మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నాడు. ఏమవుతుంది? అతనికి సబ్జెక్ట్ బాగా బిల్డ్ అవుతుందండి. మీరు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం మీద బాగా ధ్యాస పెడుతున్నారు. ఏమైంది? వ్యాపారం మల్టిప్లై అయ్యింది. ఒక వ్యక్తి ఉన్నాడు, దొంగతనాలు మోసాలు చేస్తున్నాడు, దాని మీద బాగా ధ్యాస పెడుతున్నాడు. అతని లోపల ఆ కళ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మన జీవితంలో మల్టిప్లై అయ్యింది. మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మన జీవితంలో మల్టిప్లై అయ్యింది. చదువు మీద కనుక ధ్యాస పెడితే చదువు బాగా వస్తుందండి. వ్యాపారం మీద కనుక ధ్యాస బాగా పెడితే వ్యాపారం బాగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. దొంగతనాలు మోసాలు చేయాలనే దాని మీద కనుక ధ్యాస బాగా పెడతా ఉంటే అది బాగా డెవలప్ అవుతుంది మనలో. పెయింటింగ్ వేయటం అనే దాని మీద కనుక బాగా ధ్యాస పెడతా ఉంటే ఆ పెయింటింగ్ కళ బాగా అభివృద్ధి చెందింది మన లోపల. ఆటల మీద కనుక బాగా ధ్యాస పెడతా ఉంటే ఆటల్లో బాగా రాణిస్తూ ఉంటాం. మనం దేని మీద అయితే ధ్యాస ఎక్కువ పెడతామో అది మన లైఫ్లో మల్టిప్లై అవుతూ ఉంటుంది. వ్యాధి మీద కనుక ధ్యాస ఎక్కువ పెడితే ఆ వ్యాధి లోపల మల్టిప్లై అవుతూ ఉంటుంది. మీరు మీ పెరట్లో ఒక ప్లాంట్ నాటారు, ఆ ప్లాంట్కి రోజు కొద్దిగా నీరు అందిస్తున్నారు, ప్లాంట్కి కొద్దిగా మెన్యూర్ కూడా అందిస్తున్నారు, ఎరువు కూడా అందిస్తున్నారు. ఏమవుతుంది? ఆ ప్లాంట్ పెరుగుతుందండి. మళ్ళీ కొన్ని రోజులు ఆగి మరలా నీరు అందించి మళ్ళా ఇంకొద్దిగా ఎరువు అందించారు. ఏమవుతుంది? ఆ ప్లాంట్ ఇంకొద్దిగా బాగా పెరుగుతుంది. మరలా కొన్ని రోజులు అయిన తర్వాత మరలా నీరు అందించారు. ఏమవుతుంది? ఆ ప్లాంట్ ఇంకొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లాంట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది అంటే ఆ ప్లాంట్ పెరగడానికి కావలసినవి దానికి దొరుకుతున్నాయి. ఆ ప్లాంట్ పెరగడానికి ఏం కావాలి అంటే వాటర్ కావాలి, మెన్యూర్ కావాలి.
వాటర్ మెన్యూర్ ఎప్పుడైతే దానికి అందుతున్నాయో ఆ ప్లాంట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ప్లాంట్ని చంపేసేయాలి, ఏం చేయాల్సిన పని లేదు. దానికి వాటరు ఆ మెన్యూర్ అందించడం కొన్ని రోజులు ఆపేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ ప్లాంట్ చనిపోయింది. సో ఆ ప్లాంట్ ఎందుకు పెరుగుతుంది అంటే అది పెరగడానికి కావాల్సింది అందుతుంది. ఏంటిది అంటే వాటర్, మెన్యూర్. మరి అట్లానే మన బాడీ లోపల డిసీజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఆ పెరగడానికి కావాల్సింది ఏదో ఒకటి అందుతుంది మనకి. ఎక్కడ అందుతుంది? మనం వ్యాధి గురించి ఆలోచిస్తూ ఉండటమే ఆ వ్యాధి పెరగడానికి కావలసినటువంటి సోర్స్ అందించటం. వ్యాధి గురించి మీరు ఎంత ఎక్కువ టైం ఆలోచిస్తూ ఉంటారో, ఎంత ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారో ఇంటర్నెట్లో, ఎన్ని ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ మీరు చూస్తూ ఉంటుంటారో ఆ సమస్య మీకు అంత పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది చూసే ప్రతిసారి, ఆ చదివేటువంటి ప్రతి ఆర్టికల్ చదివే ప్రతిసారి మీరు దాని గురించి ఫోకస్ చేస్తున్నారు. డయాబెటీస్ ఎలా తగ్గాలి, డయాబెటీస్ పెరిగితే ఏమైంది, డయాబెటీస్ తగ్గితే ఏమైంది, డయాబెటీస్ వల్ల ఫ్యూచర్లో ఏం సమస్యలు వస్తాయి, డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది. సో డయాబెటీస్ దాని మీద ఫోకస్. ఆ ఫోకస్ ఏం చేస్తూ ఉంటుందంటే మీకు తెలియకుండానే ఆ సమస్యని పెంచుతూ ఉండిద్దండి లోపల. సమస్యని పెంచేటువంటి ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫోకస్. సో నా క్లినిక్ వచ్చేటువంటి పేషెంట్స్కి ఫస్ట్ రోజే నేను కౌన్సిలింగ్ ఇస్తాను. సో మీరు నా దగ్గరకు వచ్చారు, మీ సమస్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాది. ఈ రోజు నుంచి 10 days వరకు ఈ సమస్య గురించి ఆలోచించు నన్ను ఫిక్స్ అవ్వండి. మీరు తీసుకోవాల్సిన టాబ్లెట్స్ మీరు తీసుకొని, ఫిజియోథెరపిస్ట్గా నేను చేయాల్సిన టెక్నిక్స్ నేను చేస్తాను. మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఒక 10 days పాటు మీ డిసీజ్ గురించి ఆలోచించకూడదు. మీరు ఎంత ఎక్కువ టైం దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో అది లోపల అంత మల్టిపుల్గా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగేదాన్ని తగ్గించడం చాలా లేట్ అవుతుంది, మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పగానే కొంతమంది పేషెంట్స్ ఏమో ఓకే డాక్టర్ గారు చూసుకుంటానన్నారు కదా, మళ్ళీ నేను ఇంకో ప్రామిస్ ఏమి ఇస్తానంటే క్లయింట్కి, మిమ్మల్ని తగ్గకపోతే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను 10 days కల్లా, కానీ మీరు మాత్రం దాన్ని గురించి ఆలోచించకూడదు అంటూ ఆ వ్యాధి పెరగడానికి కావాల్సినటువంటి సోర్స్ని అందనివ్వకుండా ముందు ఆపేస్తాను పేషెంట్కి. ఇంకా వాళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్స్ ఒక పక్క కంటిన్యూ అవుతాయి, ఒక పక్క మేము ఇచ్చిన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్పగానే అవుట్ ఆఫ్ 10 మంది పేషెంట్స్లో 4-5 ఏమో ఎస్ నాకు రైట్ డాక్టర్ దొరికారు, మంచి డాక్టర్ దొరికారు, ఆయన చూసుకుంటానన్నారు కదా అని కంప్లీట్గా వదిలేస్తారు దాని గురించి ఆలోచించడం. కొంతమంది ఏమో మీకేం తెలుస్తారు నా బాధ, నేను ఆలోచించుకోక ఎవరు ఆలోచించుకుంటారు, మీరు ఆలోచిస్తారా ఏంటి అని వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ గురించి ఆలోచించుకుంటానే ఉంటుంటారు. వాళ్ళ కంప్లైంట్ గురించి ఆలోచించుకుంటూ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉంటారు. 10 days అయింది, 20 days అయింది, 1 month అయింది, నా దగ్గర వాళ్ళకి రికవరీ కాదండి. మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నాలాంటి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉంటారు. ఆ కంప్లైంట్ మీద ధ్యాస అట్లానే పెట్టుంటారు, అక్కడ తగ్గదు. ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ తగ్గదు. ఇంకో చోటకి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మైండ్ వేరే దాని మీద డైవర్ట్ అవుతుంది అనమాట. ఏదో ఇంకో వ్యాపారం మీద కొను, ఇంకో దాని మీద కొను, ఫోకస్ అంతా డిసీజ్ మీద నుంచి వేరే వైపు షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే డిసీజ్ మీద ఫోకస్ తగ్గిపోయిందో అక్కడి నుంచి అది న్యాచురల్గా రికవర్ అవడం స్టార్ట్ అవుతుంది. దానికి మెడిసిన్స్ ఇంకా బాగా సహకరిస్తాయి ఆ టైంలో. సో అల్టిమేట్గా నేను మీకు చెప్పేది ఏంటిదంటే ఈ రోజు మీరు ఫిక్స్ అవ్వాలి. మీ యొక్క అనారోగ్యం గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా కేటాయించాను. 2 minutes ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్.
పోనీ ఆలోచించండి గంటలు తరబడి, ఏమైనా లాభం వస్తుందా? లాభం అయితే ఏం లేదండి, ఇంకా మీకున్న సమస్య కొద్దిగా పెరిగింది. సార్ మరి ఎలా చేయాలి? నాకు ఆలోచనలు వస్తానే ఉన్నాయి, ఆ కంప్లైంట్ గురించి పదే ఆలోచనలు వస్తానే ఉన్నాయి, మరి నేను దాన్ని ఎలా ఆపాలి? ఎలా ఆపాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు తీసుకోవాల్సిన మెడిసిన్ తీసుకోవాలి. సెకండ్ పని చేయాల్సింది ఏంటంటే, ఈ సమస్య తగ్గకపోతే డాక్టర్ గారిని అడుగుతాను అని నా మీదకి వదిలేయాలి. కంప్లీట్గా మీరు వదిలేసేయండి, మీ సమస్యని నా మీదకు వదిలేసేయండి. మీకు ఆ కంప్లైంట్ గుర్తొచ్చింది అనుకోండి, ఆ డాక్టర్ గారు చూసుకుంటారులే అని మానసికంగా థాట్ నెట్టేసేయాలి అసలు పక్కకి. అంటే మీరు బ్యాక్ పెయిన్తో ఉన్నారు, సాయంత్రం అయిపోగానే మీకు మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ రాగానే అబ్బా బ్యాక్ పెయిన్ వచ్చింది, ఏమై ఉంటుందో, ఇలా కిడ్నీలు పాడైపోయిందో, లోపల ఇంకోటి పాడైపోయిందో అట్లా ఆలోచన పెంచుకోబాకండి. మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేశారు, మీకు పలానా సమస్య ఉందమ్మా, ఏం కాదని చెప్పారు, మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ మీరు వాడండి రెగ్యులర్గా. మీ వ్యాధి గురించి ఆలోచించాల్సింది మీరు కాదు, మీ డాక్టర్. అందుకు మీరు డాక్టర్కి అమౌంట్ పే చేస్తున్నారు. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారండి? ఇంట్లో వంట చేయడానికి ఉమెన్స్ వంట చేస్తారు. ఇంట్లో మనీ ఎవరు ఎర్న్ చేస్తారు? జెంట్స్ ఎర్న్ చేస్తారు. కొంతమంది ఫ్యామిలీస్లో ఉమెన్స్ కూడా జాబ్ చేస్తున్నారు. సో ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉందండి. పాలవాడి పని ఏంటి? పాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, ఓకేనా? మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ పని ఏంటి? వాచ్మెన్ పనికి ఒక వాచ్మెన్ ఉందండి. పాలాయన పని ఉంది. కూరగాయలు అమ్ముకునే పని ఏంటంటే కూరగాయలు తెచ్చుకొని అమ్ముకోవడం. మరి డాక్టర్ పని ఏంటో తెలుసా? పేషెంట్ గురించి ఆలోచించడం అనేది డాక్టర్ పని. మీ పని ఏంటంటే డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ని రెగ్యులర్గా వేసుకుంటూ అది తగ్గుతుందా లేదా అంతవరకు. ఆ వ్యాధి గురించి ఆలోచించడం మీ పని కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి డబ్బులు ఇచ్చి, ఏమండి నాకు ఈ సమస్య వచ్చింది తగ్గించండి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చి డాక్టర్ చేయాల్సిన పని కూడా మీరే చేస్తున్నారు. మీ వ్యాధి గురించి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ వ్యాధి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేది మీ వ్యాధిని చాలా మల్టిపుల్గా పెంచేసిందండి. సో మీ వ్యాధి గురించి ఆలోచించాల్సింది మీ డాక్టర్. సో మీకు డాక్టర్ ఎవరైతే మెడిసిన్స్ ఇస్తున్నారో వాళ్ళు మీకు అంత భరోసా ఇచ్చారో లేదో నాకు తెలియదండి. బట్ నేను మీకు డాక్టర్, బట్ మేజర్ డాక్టర్ మాత్రం ఆయన, సెకండరీగా నేను. సో నేను మీకు ఇస్తున్నాను. ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయేసరికల్లా మీరు చాలా బెటర్ అవుతారండి, చాలా బెటర్ అవుతారు. ఆ చాలా బెటర్మెంట్ మీరు కావాలి అంటే మీరు నాకు కమిట్మెంట్ ఏమి ఇవ్వాలి అంటే, రోజు మొత్తం మీద నా అనారోగ్యం గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించాను. టైం లిమిట్ దానికి, అంతే, అంతకు మించి నేను కేటాయించాను. దానికి అన్నం తినడానికి మీరు ఎంత టైం కేటాయిస్తారు? గంట సేపు తింటారా? 2 గంటలు తింటారా? 4 గంటలు కూర్చొని తింటారా? తినరు. అన్నం తినడానికి 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాల కల్లా అయిపోవాలి, అంతే. అంతకు మించి ఇంక దాని గురించి ఉండదు. అట్లానే మీ అనారోగ్యం గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద మీ లిమిట్ 2 మినిట్స్. అనారోగ్య సమస్య మీకు మనసులోకి వచ్చింది అంటే డాక్టర్ గారు చూసుకుంటారని నా మీద మీరు నెట్టేసేయాలి, బ్లైండ్గా నెట్టేసేయాలి. మీరు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి పెరగడానికి కావాల్సినటువంటి సోర్స్ అందనివ్వకుండా ఆపేసేయాలి. మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి అంటే సార్ ఏం చెప్పారో అది చేయాలి, అక్కడ మీ ఫోకస్ ఉండాలి. వ్యాధి గురించి ఆలోచించడం మీద మీకు ఆ ఫోకస్ ఉండాలి. ఇట్లా నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్కి ఫస్ట్ డేలో నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ఇచ్చినప్పుడు కొంతమంది అయితే అసలు చాలా ఆశ్చర్యకరంగా నెక్స్ట్ డేనే వచ్చి, సార్ అసలు నిన్నట్టు అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకు ఆ మైండ్లోకి ఆలోచన వస్తుంది, ఆ నొప్పులు ఉన్నాయని ఆ సార్ చూసుకుంటారని పక్కకు నెట్టేస్తున్నాను, చాలా హ్యాపీగా నైట్ అంతా నిద్ర పట్టిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి 10 to 30% రిజల్ట్ వచ్చిందని చెప్తారండి.
సో మీకు విత్ ఇన్ 1 డేలో 10 to 30% రిజల్ట్ మీకు రావాలంటే విత్ ఇన్ 1 డేలో ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు మార్నింగ్ ప్రాక్టీస్ మళ్ళీ మీరు అటెండ్ అయ్యేటువంటి టయానికి మీకు ఉన్నటువంటి హెల్త్ కంప్లైంట్ లో న్యాచురల్ గా 30 to 40% రిజల్ట్ మీకు రావాలంటే ఈ రోజే ఆ కంప్లైంట్ గురించి ఆలోచించడం ఆపేసేయండి. మీరు ద బెస్ట్ డాక్టర్ కి మీ కంప్లైంట్ ని రికవరీ చేసే బాధ్యత ఇచ్చారు. మీరు వెళ్ళినటువంటి డాక్టర్ ద బెస్ట్ డాక్టర్ చూస్ చేసుకొని వెళ్ళారు. ఆయన అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేశారు, మీకు మంచి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. అటు ఒక బెస్ట్ డాక్టర్ని చూస్ చేసుకున్నారు, ఇటు నన్ను చూస్ చేసుకున్నారు ద బెస్ట్. సో మీరు ఇంకా మీ కంప్లైంట్ గురించి ఆలోచించుకోండి. సో ఎంతమంది డిసైడ్ అయి ఉన్నారు? ఎంతమంది కేటాయిస్తారు? ఓన్లీ 2 minutes, ఓన్లీ 2 minutes, ఓన్లీ 2. చంద్రబాబు నాయుడు సింబల్ ఓన్లీ 2 అంతే. 2 minutes కన్నా కూడా దాన్ని కేటాయించుకో. ఆ 2 minutes కూడా 1 minute నాతో మాట్లాడటానికి, సార్ నాకు ఇంకా తగ్గలేదు, నా నొప్పి అట్లానే ఉంది అంటానికి నాతో 1 minute, ఇంకొక 1 minute మీ కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యక్తికి చెప్పుకోవడానికి ఒకసారి. కొంతమంది ఉంటారు ఇంట్లో ఏంటంటే కొంతమంది మినపప్పు తీసుకొచ్చి గారెలు తయారు చేసి ఇంట్లో వాళ్ళందరూ పంచినట్లుగా వాళ్ళ రోగాన్ని పంచుతూ ఉంటుంటారు. వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, ఏంటమ్మా ఎలా ఉన్నావమ్మా ధనలక్ష్మి అంటే, ఏముంది అక్క ఇది వచ్చిందిగా, ఇది నాకు తగ్గేటట్టు లేదు, ఇది నా పని ఇంతే. వాళ్ళ ఇంటికి ఒక ఫ్రెండ్ రాగానే ఇంకా ఆమె గారెలు పనిచేసేది, ఇంకొక ఆమె వస్తుంది తర్వాత 1 గంట ఆగి ఆమెకు పంచిద్ది, ఇంకొక ఆమె వస్తుంది, వాళ్ళ ఆఫీసులో ఇంకో ఎంప్లాయీ ఉంటారు ఆమెకు పంచిద్ది. ఆ మేడం గారు ఇంట్లో గారెలు తయారు చేసి ఇల్లంతా ఊరంతా పంచినట్టుగా ఆ వ్యాధిని చెప్పుకుంటూ పోతుంటారు. ఈ చెప్పుకుంటూ పోతున్న ప్రతిసారి ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళు ఆ వ్యాధి మీద ఫోకస్ పెడుతున్నారు, అది ఇంటర్నల్ గా పెరుగుతా ఉంది. సో మీరు మీ కంప్లైంట్ గురించి మాట్లాడాల్సింది ఎక్కడ అంటే మీ డాక్టర్ గారి దగ్గర, మీ మెయిన్ డాక్టర్ గారి దగ్గర, మీ యొక్క సెకండరీ డాక్టర్ అయినటువంటి నా దగ్గర, అండ్ 3వ పాయింట్ ఎక్కడంటే మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి దగ్గర. వాళ్ళకి తెలియాలి మీ ఆరోగ్య పరిస్థితి, నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఇంతటితో ఆగిపోవాలి. ఇక ఫ్రెండ్ కనుక వస్తే ఆయనతో మాట్లాడటం, వ్యాధి గురించి డిస్కస్ చేయటం, అది అసలు చేయకూడనటువంటి పని. సో గారెలు పంచడం ఆపండి. సో ఓన్లీ 2 minutes. సో ఈ 2 minutes కనుక మీరు కమిట్ అయితే రేపు మార్నింగ్ మీరు క్లాస్కి అటెండ్ అయ్యేసరికి 30% రిజల్ట్ వస్తుందండి. అండ్ ఆల్రెడీ ఈరోజు ధనలక్ష్మి మేడం గారి ఫేస్ చూస్తున్నాను, నిన్నటికి ఈ రోజుకి మేడం గారిలో చాలా చేంజ్ ఉంది. నిన్నటికి ఈ రోజుకి మేడం గారిలో చాలా చేంజ్ ఉందని ఎలా అర్థం అవుతుంది అంటే మీకు చేంజ్ వచ్చినట్టుగా మీ ఫేస్ లో గ్లో పెరిగిద్దండి, కళ పెరిగిద్దండి కొద్దిగా. నిన్న మేడం గారిని చూసిన దానికి ఈ రోజు చూసిన దానికి ఆ ఫేస్ లో ఆ కళ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ కళ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే లోపల పీస్ ఆఫ్ మైండ్ ఎంటర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. కొద్దిగా మానసిక ప్రశాంతత ఎంటర్ అయితే ఆ ఫేస్ లో గ్లోనెస్ పెరిగింది. ఆ మానసిక ప్రశాంతత మనకు సమస్యను తగ్గించుకోవడానికి మేజర్ గా కావాలి. ఆ మానసిక ప్రశాంతతను హరించి వేసేది ఏంటిది అంటే మీ వ్యాధి గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి. సో మీ వ్యాధి గురించి ఆలోచించడానికి 2 minutes కేటాయించండి, 2 నిమిషాలు, ఇంకంతకన్నా ఛాన్స్ లేదు. టీ తాగడానికి 4 minutes, ఫినిష్, టీ తాగడం అయిపోయింది. అంత ఈజీ అయినా 2 నిమిషాలు ఆలోచించడం ఈజీ అని అంటే చాలా ఈజీ అండి. ఏం లేదు, ఆలోచన రావటం ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీని పెట్టుకున్నాను నా ఆఫీస్లో, ఒక పని ఆయనకు అప్పగించాను, మార్కెటింగ్ పని. ఆ మార్కెటింగ్ పని ఆయన చూసుకుంటాడు, నేను ఆయన మీదకి నెట్టేస్తాను ఇంకంతే. ఎందుకంటే హీఈస్ ద రైట్ పర్సన్, ఆయన పని ఆయన మీదకి నెట్టేస్తాను. అట్లానే మీరు నన్ను అపాయింట్ చేసుకున్నారు మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, దాన్ని మీరు నా మీదకి నెట్టేస్తారు బికాస్ ఐఎమ్ ద రైట్ పర్సన్ ఫర్ దట్. సో 2 minutes కన్నా కూడా మీ కంప్లైంట్ గురించి ఆలోచించండి. ఇదండి ఈరోజు టాపిక్. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఇంకా లోతుగా అర్థమయ్యేలాగా తీసుకెళ్తాం. సో మనం నేర్చుకున్నటువంటి ప్రతి టాపిక్ కూడా 10 points షూట్ చేస్తానండి. అంటే మనకు ఆ కాన్సెప్ట్ లోతుగా అర్థం అనుకోవాలి.
ఆ 10 పాయింట్స్ ని ప్రతిరోజు టాపిక్ కి షూట్ చేస్తాను. ఏంటి ఆ 10 పాయింట్స్ అంటే ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, అందరూ ఏమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను. సో ఈ 10 పాయింట్స్ ప్రతి టాపిక్ కి నేను షూట్ చేస్తానండి. ఆ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకు అవగాహన ద్వారానే రిజల్ట్ వచ్చేసేయాలి. సో ఈ రోజు మాట్లాడుకున్నటువంటి టాపిక్ కి 10 పాయింట్స్ షూట్ చేస్తున్నాను. ఏంటి ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్? ధ్యాస గురించి మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు ఈ ధ్యాస అనేటువంటి టాపిక్ ఎందుకు మనకి? ఎందుకంటే మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మల్టిప్లై అయ్యేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మల్టిప్లై అవుతుంది మన లైఫ్ లో. రోగం మీద ధ్యాస పెట్టేవాడికి రోగం పెరిగిద్ది, అప్పుల మీద ధ్యాస పెట్టేవాడికి అప్పులు పెరుగుతాయండి. అనారోగ్యం మీద ధ్యాస పెట్టేవాళ్ళకి అనారోగ్యం పెరిగిద్ది, చదువు మీద ధ్యాస పెట్టేవాళ్ళకి చదువు పెరిగిద్ది, వ్యాపారం మీద ధ్యాస పెట్టేవాళ్ళకి వ్యాపారం పెరిగిద్ది. మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మన లైఫ్ లో మల్టిప్లై అయ్యింది. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మనం వ్యాధి మీద మనం ధ్యాస పెట్టకూడదు. మీ బాడీలో చాలా భాగాలు బాగా పనిచేస్తున్నాయి. కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చేతులు బాగా పనిచేస్తున్నాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, హార్ట్ బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తున్న వాటి మీద ధ్యాస పెట్టుకోండి. సో మీరు నెగిటివ్ అంశాల మీద కనుక ధ్యాస పెడితే అది మల్టిప్లై అయ్యింది. బాగున్న అంశాల మీద కనుక ధ్యాస పెడితే ఈ నెగిటివ్ అంశం గ్రాడ్యువల్గా డిలీట్ అయిపోతుంది. సో ధ్యాస దేని మీద అయితే పెడతామో అది మల్టిప్లై అయ్యింది. అందుకు మనం ఈ టాపిక్ నేర్చుకుంటున్నాం. ఇది అసలు ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది అంటే ఆ ధ్యాస పెట్టడం అనేది ఆ సమస్య పెంచడానికి కావాల్సిన సోర్స్ అందిస్తుందండి. అందుకని మనం దానికి ఆ సోర్స్ అందించకూడదు. ఏం చేస్తే అందించుకున్నాం ఉంటాం. 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం దాని గురించి ఆలోచించకూడదు. దానికి సంబంధించిన ఆలోచన వచ్చిన ప్రతిసారి డాక్టర్ గారు చూసుకుంటారని డాక్టర్ గారి మీదకి నెట్టేయాలి. నెట్టేయడంలో ఎక్స్పర్ట్స్ అవ్వాలి మీరు. డాక్టర్ గారు చూసుకుంటారని ఆయన మీద నెట్టేయడంలో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి. అండ్ డాక్టర్ గారి అడ్వైజ్ ప్రకారంగా మెడిసిన్స్ ని రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే మనకి రికవరీ రావాలంటే మెడిసిన్స్ పక్క ఉండాలి, మన లైఫ్ స్టైల్లో చాలా మోడిఫికేషన్స్ ఉండాలి. 2 ప్యారలల్ గా నడిస్తేనే మనకి రికవరీ అనేది వస్తుంది. మెడిసిన్స్ లేకుండా ఓన్లీ లైఫ్ స్టైల్ పట్టుకున్న ఉపయోగం ఉండదు, లైఫ్ స్టైల్ లేకుండా ఓన్లీ మెడిసిన్స్ పట్టుకున్న ఉపయోగం. 2 ప్యారలల్ గా నడవాలి. ఆ 2 ప్యారలల్ గా నడిచినప్పుడు ఎలాంటి వ్యాధినైనా కూడా పర్మనెంట్ గా జయించవచ్చు. 1 month మెడిసిన్స్ వాడుకోవాలన్న కంప్లైంట్ కి 10 days మెడిసిన్స్ తో సమస్య తగ్గిపోతుంది. సో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లో మనం నేర్చుకునేటువంటి ట్రైన్ లో ఉన్నాం. అందులో ఈరోజు ధ్యాస అనేటువంటి టాపిక్ మీద ఉన్నాం. సో మరి దీన్ని ఎవరెవరు ప్రాక్టీస్ చేయొచ్చు? అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. అందరూ. దీనికి క్యాస్ట్ తో సంబంధం లేదు, చదువుకున్నవాడు చదువులేనివాడు అనే సంబంధం లేదు, స్త్రీలు జెంట్స్ అనే సంబంధం లేదు, ఆ దేశం వాడు ఈ దేశం వాడు అనే సంబంధం లేదు. అందరూ దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు? ఎప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆన్ ద స్పాట్ లో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు. డాక్టర్ గారు చూసుకుంటారులే అని మనసులో ఒక మాట అనుకోవటం, ప్రాక్టీస్ ఈజ్ ఓవర్, అయిపోయింది. మీ మనసులో ఆ మాట అనుకోవటం ప్రాక్టీస్ అయిపోయింది అంతే. ఎన్నిసార్లు అనుకోవచ్చు? ఎన్నిసార్లైనా మీరు అనుకోవచ్చు. దీన్ని ఎక్కడెక్కడ అనుకోవచ్చు? ఎక్కడైనా అనుకోవచ్చు. మీరు బస్సులో జర్నీ చేస్తారు, బస్సులో వచ్చిన డాక్టర్ గారు చూసుకుంటారు అని ఆయన నెట్టేసేయండి. మీరు లిఫ్ట్ లో 5th floor నుంచి 1st floor లోకి వెళ్తున్నారు. ఆ లిఫ్ట్ లో వెళ్ళేటువంటి క్రమంలో దీని గురించి నేను ఆలోచించేది డాక్టర్ గారు చూసుకుంటారు. బట్ మెడిసిన్ తీసుకోండి, నెగ్లిజెన్సీగా ఉండొద్దు. మెడిసిన్ తీసుకోండి, డాక్టర్ గారి మీదకి నెట్టేసి. సో చాలా ఫాస్ట్ గా మీరు తక్కువ మెడిసిన్ తో, తక్కువ ఖర్చుతో, తక్కువ బాధతో దాని నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేస్తారు. సో మరి దీనివల్ల లాభం ఏంటి? డాక్టర్ గారు చూసుకుంటారని మనం పక్కగా నెట్టేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 1 day 20 to 30% రిజల్ట్ వస్తుందండి. మరి దీనివల్ల నష్టం ఏంటి? ఈ ప్రాక్టీస్ మనం చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? నష్టం అయితే ఏమీ లేదండి నాకు తెలుసు. మీకు ఏదైనా నష్టం అని అనిపిస్తే నాకు తెలియపరచండి, నేను తెలుసుకుంటాను.
మరి అందరూ ఏమంటున్నారు? మనం ఎక్కువ ఆలోచిస్తున్నావు నీ సమస్య గురించి, నువ్వు షుగర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీ బ్యాక్ పెయిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీ గ్యాస్ ట్రబుల్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, తగ్గించుకోయ్యా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మీ పేరెంట్స్ చెప్తున్నారు, మీ టీచర్స్ చెప్తున్నారు, మీ డాక్టర్లు చెప్తున్నారు, మీ మత పెద్దలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారంటే అది మంచిదండి. అందరూ దీని గురించి ఏమంటున్నారంటే నువ్వు వ్యాధి గురించి ఎక్కువ ఆలోచించొద్దు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 9 పాయింట్స్ ని షూట్ చేసాం. అసలు ఏంటిది, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, ప్రజలందరూ దీని గురించి ఏమనుకుంటున్నారు. ఈ 9 పాయింట్స్ వచ్చిన తర్వాత మీకు ఒక సొంత పాయింట్ ఫామ్ అవ్వాలి మీ మనసులో. మీ సొంత అభిప్రాయం ఏదో ఒకటి ఫామ్ అవ్వాలి. అది ఆల్రెడీ ఇప్పుడు మీకు ఫామ్ అయిపోయి ఉంటుంది. సో నేను కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తున్నాను నా సమస్య గురించి, ఈ రోజు నుంచి తీసేస్తాను. దట్స్ ఇట్. సో ఇది 10 పాయింట్స్ షూట్ చేసాం. 10 పాయింట్స్ షూట్ అయిపోయిన తర్వాత రెసిస్టెన్స్ బ్రేకింగ్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి పాయింట్ని పాటిద్దామని అనుకున్నా కూడా పాటించనివ్వకుండా కొన్ని అంశాలు అడ్డుకుంటాయి. దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఆ రెసిస్టెన్స్ బ్రేకింగ్ ఏంటంటే మన మనసే అడ్డుకుంటుందండి. ఇట్లా అనుకుంటే జరిగిద్దా ఏంటి, ఇట్లా అనుకుంటే తగ్గేటట్టు అన్ని వ్యాధులు తగ్గాయేగా, రకరకాల డౌట్లన్నీ తెచ్చి ఎదురుగా పెట్టి మనం ప్రాక్టీస్ అయినప్పుడు ఆపిద్దండి. సో ఇక్కడ మీరు ఒకటి కమిట్ అవ్వండి. ఏంటిది అంటే ఈ 1 వీక్ నేను మీకు టీచర్ని, మీరు నా స్టూడెంట్. నేను ఏది చేయమంటాను యాస్టీజ్గా చేసుకుంటారండి. మీరు కనుక టీచర్కి సరెండర్ కనుక కాకపోతే మీ మనసు మిమ్మల్ని ముందుకు పోనకుండా ఆపుతూ ఉంటుందండి. ఇదివరకు మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉంటుంది మీ మనసు. చాలా సాకులు చూపించింది మీకు, చాలా కారణాలను చూపించింది. ఈ సాకులు కారణాలు మొత్తాన్ని చూపించి ఎక్కడే తీసుకెళ్ళి కూర్చోబెట్టింది అంటే ఇదివరకు మీరు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి. సో మీ మనసు మీకు చూపేటువంటి సాకులన్నిటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళాలి అంటే, మీకు ఆ రెసిస్టెన్స్ మీకు బ్రేక్ అవ్వాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ టీచర్కి సరెండర్ అవ్వడం అంతే. మా సార్ ఏం చెప్తున్నారు, నేను దాన్ని యాస్టీజ్గా ఫాలో అవుతాను. యాస్టీజ్గా ఫాలో అయ్యి విత్ ఇన్ 1 వీక్ అలా రిజల్ట్ రాకపోతే రిజల్ట్ రాలేదని అడుగుతాను. సో దీనిలో మీ ఓన్ మైండ్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయబాకండి. ఇట్లా చేస్తే బాగుంటుందేమో, అట్లా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఏమొద్దు. నేను ఎలాగైతే చెప్తున్నానో అలా చేసుకుంటూ వెళ్ళండి. నేను చాలా సింపుల్ ఫార్మాట్ మీకు గైడ్ చేస్తాను. సో ఎక్కువగా దీని గురించి అనాలిసిస్ చేయబాకండి. మన దానిలో ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారండి. 2 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ పేరేమో వెంకట్, ఇంకో స్టూడెంట్ పేరేమో అశోక్ కుమార్. నేనేం చేశానంటే 2 చెరుకు గడలు తీసుకొచ్చాను. చెరుకు గడలు తీసుకొస్తే చెరుకు గడలు రెండింటిని ఇద్దరికి ఇచ్చాను. అశోక్ కుమార్ గారికి ఒకటి ఇచ్చాను, వెంకట్ గారికి ఒకటి ఇచ్చాను. ఏం చెప్పానంటే ఈ చెరుకు చాలా తీయగా ఉంటుంది, తినండి అని చెప్పాను. వెంకట్ గారు ఏం చేశారంటే వెంటనే ఆ చెరుకు మొత్తం లాగేసి కస తినేశాడు. తినేసి ఎస్ సార్ చాలా స్వీట్గా ఉంది సార్ అన్నారు. అశోక్ కుమార్ గారు ఏం చేశారంటే ఆ చెరుకు గడ్డ తినకుండా ఇంటికి తీసుకుపోయి ఇది అసలు ఎట్లా పుట్టింది, ఇది ఏ నెలలో పండింది, దీని లోపలికి స్వీట్ ఎలా వచ్చింది అని అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో మీరు అశోక్ కుమార్ లాగా ఉండదు. ఎందుకంటే నేను మీకు స్వీట్నెస్ని ఇస్తాను, ఇమీడియట్గా దాన్ని తినేసేయి. అనాలిసిస్ ఎక్కువ చేయవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ పీజీలు చేయట్లేదు, పిహెచ్డీలు చేయట్లేదు, మీకు ఎటువంటి అవార్డులు కానీ ఏమి డిగ్రీలు కానీ నేనేమి ఇవ్వను. నాదే యూనివర్సిటీ ఏం కాదు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఒక చిన్న సమస్య ఉంది, దానికి ఆ రిజల్ట్ పొందుకొని పక్కకి వెళ్ళడానికి వచ్చారు. ఆ రిజల్ట్ మీరు పొందాలి అంటే నేను ఏం చెప్పాను ఇమీడియట్గా చేయండి. వెంకట్ గారు ఏం చేశారు, ఆ చెరుకు గడ మొత్తం నోట్లోంచి లాగేశారు, దాని మీద ఉన్న తోలు మొత్తం తీసేశారు, కస నవ్వులేశారు. ఆ చెరుకు బాగా స్వీట్గా ఉంది సార్ అన్నారు. 1/2 అవర్లో అశోక్ గారేమో ఆ చెరుకుని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఈ చెరుకు మీదకు నలుపు ఎందుకు వచ్చింది, ఈ చెరుకు ఏ నెలలో పండింది అనాలిసిస్ చేస్తున్నారు. అనాలిసిస్ ఎక్కువ చేసే వాళ్ళకి రిజల్ట్ పూర్గా ఉంటుంది. మీరు అనాలిసిస్ ఎప్పుడు చేయాలి అంటే మీ ఫీల్డ్లో అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ మీద 14-15 సంవత్సరాల నుంచి అనాలిసిస్ చేసి అందులో ఉంటుంది టాప్ మోస్ట్ ఎసెన్స్ ని మీరు తీసుకొచ్చి ఇస్తున్నాను. సో ఎంతమంది వెంకట్లాగా ఉంటారు, చెరుకు ఎసెన్స్ ని ఇమీడియట్ గా స్వీకరించే వాళ్ళలాగా ఉంటారు.
సో అందరూ కూడా అట్లానే ఉండాలి. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే రేపటికి రిజల్ట్ రావాలి. రేపు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని మీరు రేపు పాటిస్తే ఎల్లుండికి మళ్ళీ రిజల్ట్ రావాలి. ఈ 7 days అయిపోయేసరికల్లా మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసేయాలి మనకి అనేది ఇంటెన్షన్. సో ఎక్కువగా మీ మైండ్స్ని ఎక్కువగా దీనిలో ఇన్వాల్వ్ కానివ్వబాకండి. అది ఎక్కువ ఎనాలిసిస్ చేసేది, ఎనాలిసిస్ చేసి ఎందుకంటే మనం ఎనాలిసిస్ చేయడంలో ఎక్స్పర్ట్స్ మనం ఆలోచించి రుబ్బుతూనే ఉంటుంటాం. రుబ్బొద్దు, జస్ట్ ఆ ఎసెన్స్ని ఎంజాయ్ చేయండి. సో ఇదండి ఈరోజు ఈ టాపిక్. సో మీ మైండ్ మిమ్మల్ని చాలా వరకు ఆపిద్ది. మీ మైండ్ ఆపేదాన్ని మీరు అధిగమించాలి అంటే మీ యొక్క టీచర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుదామని ఫిక్స్ అవ్వండి. అది మిమ్మల్ని చాలా స్పీడ్గా ముందుకు తీసుకుని వెళ్తుంది. సో ఇదండి రేపటి రోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసరికి టుమారో మన మనసులోని బాధ మొత్తాన్ని తీసేయడం ఎట్లా. మన మనసులో చాలా బాధ ఉందండి. గతంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఆర్థిక పరంగా కష్టాలు, రిలేషన్స్ పరంగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా చాలా మంది చాలా డాక్టర్లు తగ్గదని చెప్పారు, తగ్గటం లేదు. ఓ పాత ఎక్స్పీరియన్సెస్ అన్ని లోపల అక్యుములేట్ అయిపోయింది. వాటన్నిటిని తీసేయడం ఎట్లా సింపుల్గా అనేటువంటి టెక్నిక్ని రేపు మాట్లాడతాను. అండ్ ఈరోజు అసైన్మెంట్, చాలా మంది నిన్నటి అసైన్మెంట్ సబ్మిట్ చేశారు. నిన్నటి అసైన్మెంట్లో నేను కొంతమంది ఆడియోస్ విన్నాను, మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు టైం తీసుకొని వింటాను. అండ్ మీరు ఎవరైనా నిన్నటి అసైన్మెంట్ కనుక సబ్మిట్ చేయకపోతే చేయండి. అసైన్మెంట్ నిన్నటి వచ్చేసరికి ఏంటంటే నోట్బుక్, పెన్ను, చేతికి ఎల్లో బ్యాండ్, మీ ఫేస్, సెల్ఫీని పోస్ట్ చేయండి మనకు వాట్సాప్ గ్రూప్లో. అండ్ నెక్స్ట్ ఎవరైనా నిన్నటి క్లాస్ కనుక మిస్ అయిన వాళ్ళు రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్ని వాచ్ చేయండి. నిన్నటి రోజు అసైన్మెంట్ ఏంటిది అంటే ఒక్కరిని అప్రిషియేట్ చేయాలి అని చెప్పాను. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అప్రిషియేట్ చేస్తూ వాయిస్ మెసేజ్ చేశారు, వెరీ గుడ్. అండ్ ఈ రోజు అసైన్మెంట్ ఏంటంటే బ్లెస్సింగ్ అండి. ABCDEFG అనే ఫార్ములా ఉంది మనకి. ABCDEFGలో ఏ నిన్న అయిపోయిందండి. ఏ అంటే అప్రిషియేషన్. ఈరోజు బి మెంట్ ఫర్ బ్లెస్సింగ్. బి మెంట్ ఫర్ బ్లెస్సింగ్. ఎవరిని బ్లెస్ చేయాలో తెలుసా? ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యవంతంగా మీకు కనపడుతున్నారో వాళ్ళని చూసి బాగా బ్లెస్ చేయండి. వాళ్ళు అలానే ఇంకా బాగుండాలని బ్లెస్ చేయండి. మీరు మీ పిల్లల్ని బ్లెస్ చేయండి. బ్లెస్ చేయాలంటే వెళ్ళి వాళ్ళ తల మీద చేతులు పెట్టాల్సిన పనేం లేదు. మీ మనసులో అనుకోండి వాళ్ళు బాగుండాలి. మేజర్గా మీ యొక్క ఫీల్డ్లో మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో మీ కాంపిటీషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లెస్ చేయండి బాగా. మీకు కాంపిటీషన్గా ఎవరైతే ఉన్నారో మీ ఫీల్డ్లో 10 points లో 9th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఒకసారి సారు బై రాజుబాబు గారు అడిగారు. 10 points లో 9th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారు. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ గురించి సమాజం మొత్తం ఏమనుకుంటుంది, అందరూ ఏమనుకుంటున్నారు అంటే ధ్యాస పెట్టడం మంచిది కాదనుకుంటున్నారు. వ్యాధి గురించి ఎక్కువగా ధ్యాస పెట్టడం వ్యాధిని పెంచిద్దని చెప్తున్నారు. కనుక దాని మీద ధ్యాస తీసేస్తారు. అందరూ ఏమనుకుంటున్నారు అనేది 10th పాయింట్. సో ప్రతిరోజు నేను ఈ 10 points షూట్ చేస్తాను ప్రతి టాపిక్. అప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది, మీ మనసుకి కరెక్ట్గా అర్థం అవ్వాలి. ఎందుకంటే మీకు ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. నేను క్లాస్ చెప్పిన తర్వాత మీకు డౌట్ ఉండకూడదు. నెక్స్ట్ ఇమీడియట్గా మీరు దాన్ని ఫాలో అప్ అయిపోవటమే ఉంటారు. సో ఈ రోజు అసైన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే మీరు బ్లెస్ చేయండి. మేజర్గా మీకు కాంపిటీషన్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఆఫీస్లో మీకు ఎవరితో అయితే ఇబ్బందిగా ఉందో, మీ యొక్క ప్రొఫెషనల్గా ఎవరైతే మీ కాంపిటేటర్స్గా ఉన్నారో వాళ్ళు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయండి. మీ పిల్లల్ని బ్లెస్ చేయండి. మీరు ఎంత బాగా బ్లెస్ చేస్తూ ఉంటారో అంత పీస్ ఆఫ్ మైండ్కి దగ్గరికి చేరుతూ ఉంటారు. మీరు ఇతరుల్లో ఎంత ఎక్కువ లోపాలు చూస్తూ ఉంటారో, ఇతరుల సక్సెస్ని ఎంతగా నిరసిస్తూ ఉంటుంటారో అంత వ్యాధిగ్రస్తంగా మారుతూ ఉంటారు. సో అందరూ బాగుండాలని బ్లెస్ చేస్తూ ఈరోజు అసైన్మెంట్ని కంప్లీట్ చేయండి. సో మీరందరూ కూడా మీ యొక్క వాయిస్ మెసేజ్ని పోస్ట్ చేయండి. సరే ఈరోజు మా ఆఫీస్లో ఒక సార్ ఉన్నారు, ఆ సార్ బాగుండాలని బ్లెస్ చేశాను. ఈరోజు మా పిల్లల్ని నేను బ్లెస్ చేశాను. బ్లెస్ చేయాలంటే వాళ్ళ తల మీద చేయబెట్టాల్సిన పని లేదు. మనసులో మీకు కాసేపు ఆ భావాన్ని చేయాలి.
అదండి ఈ రోజుకి అసైన్మెంట్. అండ్ ఈ రోజు నేర్చుకున్నటువంటి టాపిక్ మీద మీకు ఏదన్నా ఇంకా లోతుగా అర్థం కాకుండా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మాత్రమే మీ యొక్క మైక్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో అందరితో మాట్లాడటం పాసిబుల్ కాదు. నియర్లీ 32 పార్టిసిపెంట్స్ ఉన్నాం. సో అందరితో 2 minutes మాట్లాడిన 1 hour తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రోజు మీకు ఫామ్ అయినటువంటి కాన్సెప్ట్ మీద క్లారిటీ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే మీ మైక్ని అన్మ్యూట్ చేయండి. నేను వాళ్ళతో మాట్లాడతాను. క్లారిటీ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే మీ యొక్క మైక్ని అన్మ్యూట్ చేయండి. ఓకే, గెలాక్సీ A30 నుంచి సార్ మాట్లాడండి. గెలాక్సీ A30 నుంచి ఉన్నారు. గెలాక్సీ A30 నుంచి ఉన్నారు సార్. సో ఇందాక మిమ్మల్ని ఇంట్రడక్షన్ తీసుకోలేకపోయాను. అండ్ యోగానందరావు గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఇందాక నేను మీతో మాట్లాడలేకపోయాను టైం పాసిబుల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. చాలా నేర్చుకోవాల్సింది ఇది. ఓకే గుడ్. సార్ ఏం లేదు సార్, నేను కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ కొంచెం సఫర్ అవుతున్నాను సార్ నేను. సో ఫియర్ గురించి మనకి రేపు 3వ రోజు వస్తుంది క్లాస్. ఓకే సార్. అసలు ఫియర్ అనేది కంప్లీట్ గా తీసేస్తాను. ఓకే సార్. అండ్ ఈ రోజు టాపిక్ మీద అంటే మీకు కావాల్సినప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఈ 1 week లో వస్తాయి. అన్ని ఎలిమెంట్స్ ఓకే సార్. బట్ ఒక రోజు మనం చెప్పలేం కాబట్టి రోజు ఒక పాయింట్ తీసుకుంటూ వెళ్తుంటాం. యా సార్. సో మనకి రేపటి రోజు మనసులో ఉన్న బాధ మొత్తం తీసేయడం వస్తుంది. ఎల్లుండి వచ్చేసరికి భయం గురించి వస్తుంది. ఆ తర్వాత రోజు ద్వేషించడం దాని గురించి వస్తుంది. ఓకే సార్. ఆ తర్వాత రోజు మనం చేసినటువంటి ప్రతి పనిలో ఎలా సక్సెస్ అవ్వాలనేది వస్తుంది. ఓకే సార్. ఆ తర్వాత రోజు మనకి ఎంత క్రానిక్ డిసీజ్ ఉన్నా కూడా రికవరీ అవడానికి మన బాడీలో గిఫ్ట్ ఏమి ఇచ్చింది ప్రకృతి మనకి, ఆ టాపిక్ వస్తుంది. సో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి నేను ఈ కరికులం డిజైన్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ డౌట్స్ ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ మీద డౌట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. అండ్ ఎస్ మాట్లాడండి. ఎందుకంటే ఇందాక మీతో నేను కొంతమంది కమ్యూనికేట్ అవ్వడానికి టైం కుదరలేదు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. ఎం శ్రీనివాసరావు గారు మాట్లాడండి. ఎస్ డౌట్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఎందుకంటే మీరు అడిగేటువంటి డౌట్ వలన ఇతరులు కూడా నేర్చుకుంటారు. కొంతమంది మన దానిలో డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఈరోజు ప్రజెంట్ మీటింగ్ లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, కొంతమంది హై ఎండ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో మీరు అడిగేటువంటి డౌట్ కనుక కన్స్ట్రక్టివ్ అయితే మిగతా కమ్యూనిటీ మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది అడగలేక ఉంటారన్నమాట. అండ్ విద్యాసాగర్ గారు అడగండి మీరు. ఎందుకంటే విద్యాసాగర్ గారిని ఎందుకు అడగమని చెప్తున్నారంటే వారు టీచర్ అనమాట. సో వారు కొంచెం బాగా అనాలిసిస్ చేసి లోతైన పాయింట్ అడుగుతారు. ఆ పాయింట్ అడగడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా దాని వల్ల బెనిఫిట్ ఉంటుంది. విద్యాసాగర్ గారు మాట్లాడండి. సార్ ఏం డౌట్స్ ఏం లేవు సార్, అన్ని విన్నాము, అవి ఫాలో అవుతే చాలు. ఈ రోజు అసైన్మెంట్ అయితే ధ్యాస జబ్బు మీద ధ్యాస అయితే ఉండొద్దు, అవసరమైన వాటి మీద ఉండాలి. ఎందుకంటే నేను అసలు మీకు డౌట్ రాకుండా ఉండేలాగా క్లాస్ చెప్తున్నానండి. అన్ని పాయింట్స్ 10 పాయింట్స్ రెసిస్టెన్స్ బ్రేకింగ్ మీకు వచ్చేటువంటి రాబోయేటువంటి హర్డిల్స్ మొత్తాన్ని కూడా నేను ముందుగానే చెప్పేస్తున్నాను. సో అయినా కానీ కొంతమంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, ధనలక్ష్మి మేడం గారు మాట్లాడండి. ధనలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, కృష్ణారెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. మీరు చెప్పారు కదా సార్ జాస్ గురించి ఈరోజు. కృష్ణారెడ్డి గారు కెమెరా ఆన్ చేయండి ప్లీజ్. మీరు నాతో మాట్లాడేటప్పుడు కంపల్సరీ కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. సో నేను మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో చాలా ఎక్కువ క్యాచ్ చేస్తానండి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. ఓకే, సూర్యబాబు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు సార్ చెప్పండి. ఇప్పుడు చేతికి ఎల్లో బ్యాండ్ కట్టమన్నారు కదా, అది దేనికోసం అంటే నాకు నిన్న ఆలకించలేదు కదా, ఈ రోజు ఒక్కరోజు ఎల్లో బ్యాండ్ ఎందుకు కట్టమన్నావు అంటే మనం చేసే ప్రతి ఆలోచన పాజిటివ్ గా చేయాలని ఇది గుర్తు చేస్తుందండి మనకు. అంతే, పాజిటివ్. కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ
మనం చేసే అన్ని ఆలోచనలు నిన్నటికన్నా ఈ రోజు మరిన్ని పాజిటివ్ చేయాలి. అసలు ఎల్లో హెల్త్ అనేటువంటి విధానం అదే. సార్ అదే ఇంకో విషయం అంటే నేను తెలుసుకున్నాను. ఇప్పుడు అది కట్టుకోకుండా మైండ్ లో మనం ఫిక్స్ అయితే అది ఆ మెమొరీ అలా ఉండదా? ఉండదండి, ఉండదు. లేదు సార్, ఉంటుంది సార్. సరే మీకుంటే ఉండిద్దేమో. మీరు యాజ్ టీచర్ని ఫాలో అవ్వండి, మిమ్మల్ని ఫాలో కాబాకండి, మీకు రిజల్ట్ రాదు. అంటే నేను అనేది ఒకసారి చెప్పండి. అంటే నేను వ్యవసాయం చేస్తాను సార్. అంటే నేను ఒకే ఒక మాట, నేను ఈ రోజు 4 గంటలు ఎర్లీ మార్నింగ్ 4 లెగాలని నేను నైట్ టైం బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకుంటాను సార్. ఓకే సూర్యబాబు గారు, ఒక్క నిమిషం. యాక్చువల్ ఏంటంటే నేను మిమ్మల్ని ఒక్కరిని ఉద్దేశించి చెప్పకూడదు. ఇక్కడ నాకు 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 30 మందిలో మీలాగా స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు 3 ఉంటారు. రిమైనింగ్ లేని వాళ్ళు 27 మెంబర్స్ ఉంటారు. నేను యాజ్ ఎ టీచర్ గా అందరినీ కన్సిడర్ చేసి చెప్పాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అందరు కన్సిడర్ చేసి చెప్పాలనుకున్నప్పుడు నేను అందరికి ఉపయోగపడే పాయింటే చెప్పాలి. ఓకే సార్, ఓకేనా? సో మీరు నేను ఉండగలుగుతానని అనుకోబాకండి. కంపల్సరిగా బ్యాండ్ కట్టండి. టీచర్ ని మనం ఫాలో కాకపోతే రిజల్ట్ రాదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కడతాను సార్. అంత టాలెంట్ ఉంటే ఉండొచ్చు, లేదండి నేను అన్ను. సో ఫాలో ద టీచర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ధనలక్ష్మి మేడం గారు మాట్లాడారు. ధనలక్ష్మి మేడం గారు మాట్లాడారు. సార్ మేడం గారు డౌట్ ఏమైనా ఉందా? సార్ డౌట్ లేదు సార్. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ధ్యాస పెడితే డిసీజ్ తగ్గిద్ది అనుకున్నాను సార్ నేను. అంతకు ముందు సార్, చెప్పండి. అంతకు ముందు అనుకునేదాన్ని సార్, రోగం మీద మనం ధ్యాస పెడితే ఆ డిసీజ్ తగ్గిద్ది అనుకునేదాన్ని. కానీ మీరు చెప్పిన తర్వాత ధ్యాస పెట్టండి సార్, నేను ప్రాక్టీస్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం వ్యాధి మీద ఆలోచిస్తే మనకి రిజల్ట్ రాదండి. వ్యాధి గురించి ఆలోచిస్తే రిజల్ట్ రాదు, వ్యాధి పరిష్కారం గురించి ఆలోచిస్తే రిజల్ట్ వస్తుంది. సో వ్యాధి గురించి ఆలోచించడం వేరు, వ్యాధి పరిష్కారం గురించి ఆలోచించడం. సో మనం వ్యాధి గురించి ఆలోచిస్తూనే వ్యాధి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, సో వ్యాధి గురించి ఆలోచించడం వేరు, వ్యాధి పరిష్కారం గురించి ఆలోచించడం వేరు, రెండు డిఫరెంట్ పాయింట్స్. మనం వ్యాధి గురించి ఆలోచిస్తూ పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాం అని అనుకుంటూ ఉంటుంటాం. ఈ క్రమంలో అది పెరుగుతాం. వెంకట్ గారు ప్లీజ్ మాట్లాడండి. వెంకట్ గారు ప్లీజ్. సార్ నువ్వు ఏదైనా వ్యాధి మీద చెప్పిన ఈ రోజు టాపిక్ లో నిజమే సార్. ధ్యాస అంటే దాని గురించి చింపిస్తూ ఇది తగ్గుతుందా లేదా ఎక్కువ థింక్ చేసే కొద్దీ అది మనకు డిప్రెషన్ లోనే వేరే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు నేను డయాబెటిక్ అయి ఉన్నప్పుడు నేనేం చేశాను, సరే డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నాను. నేను ఎవ్రీడే బాగా ఇంట్లోనే మనకు వాకింగ్ ట్రాక్ లాగా బాగుంది ప్లేస్. సో నేను బేర్ ఫుట్ తోనే బాగా వాక్ చేస్తాను, దాదాపు 40 minutes అలా చేస్తాను. సో నేను చేస్తున్న ప్రతిసారి ఏమనుకుంటాను, నా వ్యాధి తగ్గుతుంది, నాకే ఇబ్బంది ఏం లేదు, నేను చేయడం వల్ల తగ్గుతుంది. దీని మీద ధ్యాస ఉండడం వల్ల కంఫర్ట్ గా అది ఆటోమేటిక్ గా తగ్గుతుంది అంటే అనే ఆలోచనతో తగ్గుతుంది అనే దాని మీద ఈ పాయింట్ నేను మాట్లాడుతున్నాను. వెంకట్ గారు ఏమనుకుంటున్నారంటే నాకు వ్యాధి తగ్గుతుంది అనుకుంటూ ఆ వ్యాధి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుందని మైండ్ లో. నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతున్నాననే మాట రావాలన్నమాట మైండ్ లో. అదే సార్, నాకు ఐ విల్ బికమ్ ఏ హెల్తీ మ్యాన్ వెన్ ఐ టేక్ ది టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఐ విల్ బికమ్ నో విల్ వద్దండి. ఐ యామ్ ఏ హెల్తీ మ్యాన్. ఎస్, ఎవ్రీ డే నేను ఆ విధంగానే అనుకుంటూనే అంటే నేను ఎంజాయ్ ద వాకింగ్. వాక్ చేయడమే నేను ఒక ఎంజాయ్ గా ఫీల్ అవుతూ చేసుకుంటూ బాగా చేసుకోవడం వల్ల కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా ఉంది అనే ఆలోచన జబ్బు మీద ధ్యాస లేకుండా పోతుంది అనేది నా అభిప్రాయం. వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో గుడ్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ ఇందాక సారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు. అండ్ కృష్ణారెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. ఆగొకసారి మైక్ ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి, మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సార్. మాట్లాడండి ప్లీజ్.
అదే ఇప్పుడు చెప్పారు కదా సార్, సమస్యను పెంచేది ఎటువంటి ఆర్టికల్ ఫోకస్ అని. అవును. అది ఓకే సార్, కానీ మన కంట్రోల్లో లేకుండానే ఆలోచనలు వచ్చేస్తుంటే సార్ ఏం చేయాలి సార్ అది? సో మీ మనసులో మీ అదే రిపీట్ లేకుండానే అవుతుంది ఆలోచన సార్. వచ్చేస్తున్నాయి కాబట్టి అది సో దానికి రిపీట్ మీకు అవుతా ఫర్దర్ క్లాసెస్ లో మీకు లెసన్స్ వస్తాయండి వాటికి సంబంధించి. ఆలోచన ఓకే. వచ్చినప్పుడు ఏం చేయాలంటే హెల్త్ కి సంబంధించిన ఆలోచన వస్తే డాక్టర్ గారి మీదకి నెట్టేసేయండి, నా మీదకి నెట్టేసేయండి, సార్ చూసుకుంటారు. అది గ్రాడ్యువల్ గా ఈ రోజు వచ్చే దాంట్లో ఓకే, పోల్చుకుని రేపు ఇంకొద్దిగా తగ్గుతాయి, ఎల్లుండి ఇంకా తగ్గుతాయి, ఆ తర్వాత రోజు ఇంకా తగ్గుతాయి, గ్రాడ్యువల్ గా డిక్లైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకోసారి ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు సమ్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఇంకో మేడం గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ అనే పేరుతో ఉన్నారు. మేడం గారు ప్లీజ్ మాట్లాడండి. మేడం గారు మీరు మాట్లాడండి ప్లీజ్. రెడ్ శారీ కట్టుకొని ఉన్నారు. ఓకే మేడం గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఏం లేదు ఓకే మేడం గారు చెప్పండి, ఈరోజు క్లియర్ గా ఉందా నేను మీతో మాట్లాడింది? ఏమైనా డౌట్ ఉంది మేడం గారు? డౌట్ లేదు, క్లాస్ అంతా మొత్తం అన్ని రోజులు అయిపోయాక ఏమైనా డౌట్ ఉంటే చెప్తా. ఓకే గుడ్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ సో ఇంకెవరన్నా ఉంటే గెలాక్సీ A30 హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, ప్లీజ్ మాట్లాడండి. గెలాక్సీ A30 సార్ మాట్లాడండి ప్లీజ్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, సో కొద్దిగా యాక్టివ్గా ఉండండి. అన్మ్యూట్ చేయడం మ్యూట్ చేయడం అనేది కొద్దిగా ట్రైన్ అవ్వండి. లోపు రేపు అన్మ్యూట్ చేసి మాట్లాడడం టకామని నొక్కేసి టకామని మాట్లాడేసేలాగా ప్లాన్ అవ్వండి. అండ్ కోటేశ్వరరావు గారు. అండ్ నెక్స్ట్ న్యూ మెంబర్స్ కాశీనాథ్ గారు ఒకసారి మాట్లాడండి. ఓకే, గెలాక్సీ A30 మాట్లాడండి సార్, మాట్లాడండి ప్లీజ్. అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. మీరు మాట్లాడుతుండగా చాలా ఆసక్తిగా ఈ రోజు విన్నాను సార్. ఓకే, నాకు ఆల్రెడీ నేను మీ మన గ్రూప్ లో జాయిన్ అవడానికి మెయిన్ డిప్రెషన్, హైలీ డిప్రెషన్ సార్. ఓకే, ఆసక్తిగా మీ మాటలు వింటూ కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే అప్ అండ్ డౌన్ అయింది సార్. అది మిరాకిల్, అది అప్ అండ్ డౌన్ అయింది సార్. ఓకే, కానీ మళ్ళీ ప్రజెంట్ మీ క్లాస్ అయిపోతుందంటే మళ్ళీ పీక్ స్థాయికి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కొంచెం హై డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది సార్. ఏం లేదు, మన యొక్క రికార్డింగ్స్ మన గ్రూప్ లో ఉంటాయండి. సార్ మీ పేరు సార్? మీ పేరు? సేలం కృష్ణరాజు సార్. కృష్ణరాజు గారు, మన యొక్క గ్రూప్ లో మన రికార్డింగ్స్ ఉంటాయి, మన వాట్సాప్ గ్రూప్ లో. నిన్నటి క్లాస్ ఉంటుంది, ఈ రోజు క్లాస్ కూడా ఒక 1/2 అవర్ లో రికార్డింగ్ అక్కడికి వస్తుంది. ఎక్కువ టైం నా వీడియోస్ చూస్తూ గడపండి 1 వీక్ సార్. 1 వీక్ అయిపోయేసరికల్లా డిప్రెషన్ కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అండ్ ప్రతిరోజు మీటింగ్ లో నాతో ఒక 1 మినిట్ మాట్లాడండి మీరు. డెఫినెట్లీ సార్. అండ్ మార్నింగ్ మన క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఎండింగ్ లో కానీ కంపల్సరీ నాతో ఒక 30 మినిట్స్ మాట్లాడండి, 30 సెకండ్స్ మాట్లాడండి. ఓకే సార్. అండ్ మీ డిప్రెషన్ ని నా మీద వదిలేసేయండి, పూర్తిగా సార్ చూసుకుంటారండి. ఓకే సార్. ఆల్రెడీ 4 years మీ బాధ్యత కాదు, నేను చూసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ 7:10 అయిందండి. ఇంకొంతమందితో నేను కమ్యూనికేట్ కాలేకపోయాను. సో రేపు మళ్ళా సెషన్ లో రిమైనింగ్ మెంబర్స్ ఎవరితో అయితే కమ్యూనికేట్ కాలేకపోయానో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాను. అండ్ ఇంకో 5 minutes ఎక్స్టెన్షన్ చేద్దాం. 7:15 కల్లా క్లోజ్ చేద్దాం క్లాస్. అండ్ ఇంకా నాతో మాట్లాడినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ మాట్లాడండి ఒకసారి. అంటే మీరు నాతో మాట్లాడితే ఏం జరిగిందంటే ఒక ర్యాపో ఫామ్ అవుతుంది అనమాట మీకు నాకు. సో అప్పుడు మీకు ఇంకొద్దిగా సీరియస్ గా వర్క్ చేయాలనుకునే ఇంటెన్షన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎం శ్రీనివాసరావు గారు, కొమ్మరాపు అండ్ జంపుల సతీష్ గారు మాట్లాడండి. జంపుల సతీష్ గారు.
అశోక్ కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్. కరెక్టే సార్ మీరు అన్నది. ఓకే, ఎందుకంటే ఎక్కువ ధ్యాస పెట్టినప్పుడు నాకు షుగర్ బాగా పెరిగింది. నేను ఎక్కువ దాని ధ్యాస మీద పెట్టినప్పుడు షుగర్ బాగా పెరిగింది. బాగా పెరిగింది. దాన్ని వదిలేసి నేను ఏం చేసిన, ఫ్రీ అయిపోయినా, టాబ్లెట్ వేసుకోవడము, నా పని నేను చేసుకోవడము అంతే. టాబ్లెట్ వేసుకోవడం, డాక్టర్ గారు చెప్పిన టాబ్లెట్ ఆయన తీసుకోవడం, మీ పని మీరు చేసుకోండి. అది మన లైఫ్ స్టైల్ నేను చెప్పే గైడెన్సెస్ మీరు ఫాలో అవ్వండి. అవును సార్. లైఫ్ స్టైల్లో నేను చెప్పేటువంటి గైడెన్సెస్ ఫాలో అవ్వండి. మీకు గ్రాడ్యువల్ గా మీరు డయాబెటీస్ వాడే మెడిసిన్ డోస్ గ్రాడ్యువల్ గా తగ్గిద్దండి. తగ్గుతూ మీరు కనుక సీరియస్ గా ఫాలో అయితే, కమిటెడ్ గా ఒక 5-6 months అయిపోయేసరికల్లా ఇప్పుడు మీరు ఇదివరకు డయాబెటీస్ వాడే మెడిసిన్ లో 10% డోస్కి వచ్చేస్తారు. 90% ఆఫ్ ద మెడిసిన్ డోస్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకా నాతో కమ్యూనికేట్ కాని వాళ్ళు సుజాత మేడం, వెంకటేష్ సార్. ఓకే, నీ పేరేంటమ్మా? శశాంత్ సార్. శశాంత్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పమ్మా శశాంత్, క్లియర్ గా ఉన్నావు ఈరోజు నేను చెప్పిన టాపిక్? సార్, ఏమైనా డౌట్ ఉందా? అదే ఫియర్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఎక్కువ ఉన్నాయి సార్. ఫియర్ కానీ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా? ఓకే, ఫియర్ కి సంబంధించి 2 days లో మన క్లాస్ వస్తుంది. ఈ 1 week ట్రైనింగ్ కంటిన్యూ అవుతాం. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ సతీష్ గారు, జంపుల్ సతీష్ గారు మాట్లాడండి ప్లీజ్. సో మన యొక్క క్లాస్ యొక్క రికార్డింగ్ మన గ్రూప్ లో ఉంటుందండి. మన యొక్క క్లాస్ యొక్క రికార్డింగ్ మన గ్రూప్ లో ఉంటుంది. ఈ యొక్క క్లాస్ యొక్క రికార్డింగ్ ఒక 1 hour లో ఉంటుంది. ఇక్కడ వాచ్ చేయండి. ఇంకొద్దిగా ఒకసారి మళ్ళీ చూద్దాం. జంపుల్ సతీష్ గారు ప్లీజ్ మాట్లాడండి. సతీష్ గారితో క్లోజ్ చేస్తున్నాను ఈరోజు క్లాస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, మల్లేశ్వరి మేడం గారు గుడ్ మార్నింగ్. ఈ రోజు కొద్దిగా గుడికి వెళ్ళాను సార్, అందుకే క్లాస్ రాలేదు. ఒకసారి చివరిగా మీ మాటలు నిందామని క్లాస్ ఓపెన్ చేశాను సార్. ఓకే మేడం గారు, ఓకే ఓకే. ఏమైనా డౌట్ ఏమైనా మేడం గారు? డౌట్ అయితే ఏం లేదు సార్. రాత్రి క్లాస్ చాలా బాగుంది సార్. రాత్రి క్లాస్ చాలా బాగుందా? మాస్టర్ మైండ్ క్లాస్. మాస్టర్ మైండ్ క్లాస్ బాగుంది సార్ చాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఒకసారి మాట్లాడుతాం సార్. ఏమండి? ఒక నిమిషం సార్, నాకు టైం సార్. కోటేశ్వర గారు ప్లీజ్ మాట్లాడండి సార్. ఈ కోర్సులో కనుక జాయిన్ కాకపోతే ఎంతో మందిని మిస్ అయ్యే వాళ్ళం, ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచిస్తూ ఉండేవాళ్ళం సార్. చాలా ఎక్సలెంట్ సార్. ఓకే, అంటే వాళ్ళకు ఇప్పుడే 1 or 2 classes కాబట్టి అర్థం కావట్లేదు. ఇంకా అసలు మిస్ కాదు సార్. అసలు ఎప్పుడెప్పుడు క్లాస్ వస్తాయని చూస్తుంటారు. క్లాస్ కి ఎడిక్ట్ అయిపోయి చాలా సంతోషం సార్. నేను జంపుల్ సతీష్ గారు ఒకసారి కెమెరా ఆన్ చేయండి సార్. కెమెరా ఆన్ చేస్తే వస్తలేదు సార్ నాది. ఓకే ఓకే, మాట్లాడండి సతీష్ గారు, మాట్లాడండి ప్లీజ్. సార్ మీరు చెప్పినటువంటి విషయాలు నా మనసుకు బాగా ఆహ్లాదపరిచినాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇంకొకటి నిన్నటి నాకు ఈ రోజుకి మీరు చెప్పిన మా విషయాలు చాలా నాకు కూడా అనిపిస్తుంది సార్. ఓకే, ఆల్రెడీ సెకండ్ డేకే మనకి రిజల్ట్స్ వచ్చేసినాయండి. అవును సార్, నిన్నటికి వాటికి రిజల్ట్ వచ్చిందంట సతీష్ గారికి. అవును సార్. ఇది ఇంకా అసలు గేమ్ మొదలైంది ఇవ్వాలే. అవును సార్. అయితే నిన్న రాత్రి సాయంత్రం విన్నాను కదా సార్ క్లాసెస్. అవును, రాత్రి మీరు క్లాస్ విన్నారు? విన్నాయా సార్. విన్న తర్వాత నా మైండ్ లో నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తొలగించేసి మీరు చెప్పినట్టు నేను మా ఇంట్లో నేను ఎవరినైతే ఇబ్బంది పెట్టానో వారికి నేను వెళ్ళి ఒకసారి హగ్ చేసుకొని సారీ చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మనసు బాగా తేలిపోయింది సార్. నాకు చాలా ఆనందంగా ఉన్నా సార్ ఇప్పుడు నేను. చాలా ఆనందంగా ఉంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. చూడండి సతీష్ గారు ఏం చేశారంటే, నేను ఆయనకి ఆ పని చెప్పలేదు, ఆయన ఇంకా కొత్తగా యాడ్ చేసుకొని వెళ్ళిపోయారు. అసలు ఆయన ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ఇంట్లో ఇప్పటి వరకు వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళకి సారీ చెప్పి అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచి ఈయన హ్యాపీగా ఉండిపోయారండి. ఎస్ సార్. అండ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. యాక్చువల్లీ ఆ క్షమించడం అనేది మనకి 5వ రోజు క్లాస్ వస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అడ్వాన్స్ క్లాస్ మీరు ముందుగానే చేసేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్. సో రిమైనింగ్ పీపుల్స్ తో రేపు మళ్ళీ మాట్లాడే టైం చేస్తాను. ఎందుకంటే మన దానిలో కొంతమంది జాబ్కి వెళ్ళే ఎంప్లాయీస్ ఉన్నారు సార్. సో వాళ్ళకి 7 కల్లా మనం 7:15 కల్లా క్లోజ్ చేస్తే కానీ మళ్ళీ వాళ్ళ జాబ్స్ మూవ్ కాలేదు. సో అందరితో మాట్లాడతాను. మన క్లాస్ స్టార్ట్ అవడానికి ఇనిషియల్ 10 minutes తో మీతో మాట్లాడతాను, లాస్ట్ 10 minutes మీతో మాట్లాడతాను.
సార్ చిన్న డౌట్ సార్. మేడం గారు అడగండి, మల్లేశ్వరి మేడం గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి. ఈ రవీంద్ర గారికి అమౌంట్ ప్రతి నెల పంపించాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఎప్పుడున్నా కానీ పంపించవచ్చు కదా? ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. ఓకే సార్, అంటే ఏం లేదు సార్, నేను కొంత అమౌంట్ చెప్తే అట్లా కాదు ప్రతి నెల పంపించాలన్నట్టు తను నాతోటి వర్క్ అన్నారు. మీ మీద అటువంటి ప్రెజర్ ఉండదండి, అసలు ఏం ప్రెజర్ ఉండదు, జీరో ప్రెజర్. ఓకే సార్, ఓకే సార్, అది అకౌంట్ నెంబర్ చూసాను, అది చూసి పంపించేస్తాను సార్. ఓకే సార్, ఓకే, అది మీ మీ ఇష్టం. ఓకే సార్, ఓకే సార్, ఇవ్వకపోయినా ఇట్స్ నో ప్రాబ్లం. లేదు సార్, డోంట్ ఫీల్ ప్రెషర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని మేడం గారు అడగండి, మల్లేశ్వరి మేడం గారు మాట్లాడండి. సార్ నాకు అన్నిట్లో బాగానే రిజల్ట్ అయితే ఉంది సార్. ఈ సయాటిక్ కాల్ మట్టుకి కొంచెం బాగా ప్రాబ్లం ఉంది సార్, దాని నుంచి నాకు బాగా రిజల్ట్ కావాలి సార్. ఓకే, సయాటికా పెయిన్ గురించి బాగా రిజల్ట్ కావాలి. నాకు అన్నిట్లో కోపం గానీ, ప్రశాంతంగా ఉండటం గానీ, ఇంట్లో కోపపడటం గానీ, పిల్లలు అంతా కూడా బాగుంది సార్. ఫ్యామిలీ దాని మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు మేడం గారు. మేడం గారు దాని మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు, తీసేద్దాం. ఓకేనా? అది కొంచెం రాత్రి అడిగారు కదా సార్, మీరు బాగా డీప్ గా దాని గురించి అడుగుతుంటే నేను అంటే రోజు అడుగుదాం అనుకుంటున్నా, దాని గురించి పదే పదే చెప్తే బాగోదు, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అందుకే చెప్తున్నారు అన్నట్టుగా అంటారేమో. ఈ ఎల్లో మెథడ్ బ్యాచ్ ఫాలో అవ్వండి మీరు. ఓకే సార్, ఎల్లో మెథడ్ బ్యాచ్, ఈ బ్యాచ్ ఫాలో అవ్వండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్లాస్ రోజు అటెండ్ అవుతున్నాను సార్. అవును, అటెండ్ అయినా సరే మళ్ళీ ఎల్లో మెథడ్ మళ్ళీ ఫాలో అవ్వండి. ఓకే సార్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 to 5:45 ప్రాక్టీస్ సెషన్ అటెండ్ అయినా కూడా ఎల్లో మెథడ్ ఒక బ్యాచ్ ఫాలో. ఎవరికైతే రిజల్ట్స్ కొంచెం పూర్గా ఉన్నాయో ఎల్లో మెథడ్ బ్యాచ్ లో ఒక బ్యాచ్ ఫాలో. మేడం గారు అదే పని చెబుతున్నారు సార్, అదే పని నిప్పుడుతుంది, అదే పని నిప్పుడుతుందని. ఓకే ఓకే సార్, ప్రాబ్లం ఉంటే కదా సార్ చెప్పేది. వదిలిపెట్టాలి, దాన్ని తీసేయాలి మన మనసులో, అదే అంతే ఉంటదిలే, ఇంకా దాన్ని వదిలేయాలి. మేడం గారిని పర్సనల్ గా మాట్లాడతాను. ఓకేనా? ఓకే 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 ఓకే, గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా మీ యొక్క అసైన్మెంట్స్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ మీటింగ్. థ్యాంక్ యూ.